మానవ విలువలకు అద్దం పడుతుందా? పతనమైపోతున్నటువంటి ఒక సాటి మానవుడిగా అసలు మానవుడిగానే మనం పతనం అయిపోతున్నామా? మన యొక్క అవసరాల కోసం, మన యొక్క దుగ్ధ కోసం వేరే వాళ్ళని ఇలా అనేస్తున్నాము. అటువంటి మాటలే మన కుటుంబాన్ని అంటే మన పరిస్థితి ఏంటి? మన ఇంట్లో మన పరిస్థితి ఏంటి? మనకి ఆరు కూతుర్లు ఉన్నారు, మన ఇంట్లో కూడా భార్య ఉన్నారు, ఒక చెల్లి ఉంది, అక్క ఉంది. సో ఇటువంటి ఆలోచన, ఇటువంటి ధోరణి చూస్తుంటే సమాజంలో పతనమైపోతున్నట్టు మానవ విలువల సంబంధాలు, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోవటాలు, ఇటువంటి అర్థం పడుతుందండి. చాలా బాధాకరం ఇటువంటి. అసలు ఏ రకంగా మనం ఒక వ్యక్తి గురించి, ఇప్పుడు ఏ రంగం అయినా సరే వారి యొక్క పని ఏంటి, విధానాల మీద, ఒక రాజకీయ నాయకుడు అయితే ఒక విధానాల మీద విమర్శ చేయాలి. అంతేగాని కుటుంబ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి విమర్శలు చేయటం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, ఎంత బూతులు మాట్లాడితే నేను అంత గొప్ప నాయకుడిని అనుకునే పరిస్థితులు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో నెలకొనటం అత్యంత బాధాకరం. అది ఏ రంగం అయినా సరే ఇది సమంజసం కాదు కదా. ప్రతి వ్యక్తికి ఒక కుటుంబం ఉంది కదా, ప్రతి వ్యక్తిలో ఆరు కూతుర్లు ఉన్నారు కదా. ఈరోజు మా మంత్రి గారి మీద కూడా ట్రోలింగ్ జరిగింది. అదే ఆవిడ ఆవేదన చెంది ప్రెస్ ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓకే, చాలా బాధపడ్డారు అందరూ. ఎందుకు ఈవిడ మీద పాపం రఘునందన్ రావు గారు అలా వేస్తే దానికి ఎంత ట్రోలింగ్ చేయటం ఏంటి అని చెప్పేసి బాధపడ్డాం. మరి అటువంటి వ్యక్తి 6 పదుల వయసు, 3 పదుల రాజకీయ జీవితం, తనకు కూడా ఒక కూతురు ఉంది, ఒక స్వయంగా ఆడవారి ఉండి మరో ఆడవారి మీద ఏ రకమైనటువంటి అబండాలు, నాలికి నరం లేనట్లు మాట్లాడటం సరి కదా. మళ్ళీ ట్వీటు, నా మాటలకు మీకు నచ్చుకున్నట్లయితే నేను ఉపసంహరించుకుంటున్నాను. ఉపసంహరించుకుంటాం ఏంటి? ఇదేమన్నా నేను కారా? ఇంటికి పంపిస్తే మీకు నచ్చకపోతే నేను ఉపసంహరించుకుంటే వెనక్కి తీసుకెళ్తాను. ఉపసంహరించుకోండి. ఆ ట్వీట్లో ఎక్కడ ఆవేదన వ్యక్తం చేసింది ఏం లేదు. నొచ్చుకున్నట్లయితే అంట. బాధ కలగదా అండి ఎవరికి? మీకు అడగూతురు లేదా? బాధగా ఉపసంహరించుకుంటే బేషరతు క్షమాపణ చెప్తున్నాను అని అన్న పదం కూడా రావట్లేదు. అంటే అహంకారం. ఈ రకంగా ఎవరిని పడితే వాళ్ళు లాగేసి వీళ్ళు లాగేసి వాళ్ళు తిట్టేసి వీళ్ళు తిట్టేస్తే అంత ఆవేదన చెందిన వ్యక్తి మరి వేరే వాళ్ళ మీద ఆ రకంగా చేతికి ఎముక లేనట్టుగా ఎలా మాట్లాడతారని 4 నెలలు లేనట్లుగా మీరు ఆవేదన చెందితే మరో ఆడకూతురు ఆవేదన చెందా? అసలు ఆయనకేంటి సంబంధం? అక్కినేని కుటుంబానికి ఏంటి సంబంధం? మీరు కేటీఆర్ మధ్య గొడవ ఉంటే మీరు కేటీఆర్ చూసుకోవాలి గారే అక్కినేని కుటుంబానికి ఏం సంబంధం? ఆయన మధ్యలో లాగటం ఏంటి, ఇచ్చేయటం ఏంటి? సో ఇది ఈ మధ్య ఒక 5-6 ఏళ్లుగా చూస్తున్నామండి తెలుగు రాష్ట్రాల్లో. అత్యంత దారుణం. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం. ఇది సమాజంలో పేరున్న దిగిన మనుషులు, ఒక స్థాయిలో వచ్చిన వ్యక్తులు, ఒక స్థాయిలో సమాజంలో వ్యక్తులు, బాగా రంగాల్లో, రాజకీయం కావచ్చు, సినిమా రంగాల్లో వచ్చిన వ్యక్తులు, లేకపోతే రాజకీయాల నుంచి సినిమాల్లోకి వెళ్ళారు, లేదా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఇటువంటి వ్యక్తులు, సమాజంలో పేరున్న వ్యక్తులు కూడా అది అయ్యేది సభ్య సమాజం చూస్తుంది. నేను ఇటువంటి మాటలు మాట్లాడితే దాన్ని ప్రభావితం అయ్యే యువతరం ఏమైపోతారు, లేకపోతే మనం ఫాలో అయ్యేటువంటి ఫాలోవర్స్ ఏమైపోతారు, లేకపోతే భావి సమాజం ఏమైపోతే అన్న కామన్ సెన్స్ కూడా, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మనకేదో వ్యూస్ రావాలి, పంచులైన్లు పడాలి, 10 మంది చూడాలి, చెడు మంచో మన మీద చర్చ జరగాలి, మనం పాపులర్ అయిపోవాలి, ఓవర్ నైట్ పాపులర్ అయిపోవాలి. ఈ యావ తప్పితే మన కుటుంబ వ్యవస్థ, మన దేశ పరిస్థితులు ఏంటి, మన రాష్ట్ర పరిస్థితులు ఏంటి, మన కుటుంబ వ్యవస్థ ఏంటి, మనల్ని చూసే పిల్లలు ఏ రకంగా ప్రభావితం అవుతారు అన్న ఆలోచన లేకుండా సోయి లేకుండా పోవడం అత్యంత బాధాకరం అండి. ఎవరు చేసినా తప్పే. ఇప్పటికైనా సరే కొండా సురేఖ గారు ఉపసంహరించుకుంటున్నాను, కింతు పరంతులు కాదు, బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అలాగే నాగార్జున గారు కోర్టుకు కూడా వెళ్ళారు. తప్పనిసరిగా షీ హ్యాస్ టు ఫేస్ ద మ్యూజిక్ అండి. రైట్. ఇంకొక అంశం అండి, 2 ఇంపార్టెంట్ టాపిక్స్ నిన్న వారాహి సభలో ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి గత నేర చరిత్రని పరిగణలోకి తీసుకోవాలి ఈ తీర్పు వెలువరించే ముందర అని. ఈజ్ ఇట్ నాట్ హీ ట్రయింగ్ టు కనెక్ట్ 2 అన్కనెక్టబుల్ డాట్స్? గత నేర చరిత్రకు సంబంధించి కేసులు ఎట్లాగో నడుస్తున్నాయి, బట్ లడ్డూ వ్యవహారం వేరు. ఎందుకు పరిగణలోకి తీసుకోవాలనే మాట ప్రస్తావన తీసుకొచ్చారని నేషనల్ మీడియా వెంబడే రాత్రికి రాత్రి క్వశ్చన్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టడం మొదటిది. నేషనల్ మీడియాలో కూడా దీని మీద చర్చలు జరిగినాయి. రెండోది, ఇంకో వ్యాలిడ్ ప్రశ్న, ధర్మారెడ్డి గారు ఎక్కడున్నారు? టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారు, మాజీ ఈవో ధర్మారెడ్డి గారు ఎక్కడున్నారు? పూర్తిస్థాయి ఈవో కూడా కాదని, ఈవో ఎఫ్ఏసి అంతే, ఫుల్ అడిషనల్ ఛార్జ్. ఆయన జేఈఓగానే ఆయన అక్కడి నుంచి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఎక్కడున్నారు? అండ్ మూడో అంశం, ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మీద ఈ నింద వేయట్లేదు, ఇది బోర్డు, ఆయన నియమించిన బోర్డు ఆధ్వర్యంలో ఇది జరిగింది కాబట్టి ఆయన బోర్డుకి ఆయన బోర్డు ఇద్దరూ భక్తులకు జవాబుదారీగా ఉండాలనే మాట ప్రస్తావన చేశారు.
వాసుదేవన్ గారు, ఇప్పుడు తప్పనిసరిగా ఇప్పుడు హైందవ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. అక్కడ లడ్డూ ప్రసాదం విషయంలో అప్రాచ్యం జరిగిన మాట వాస్తవం. సుప్రీంకోర్టు మన సోమవారం జరిగినటువంటి ప్రాథమిక విచారణలో కూడా ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. అలాగే ఆ జడ్జిమెంట్ ఇది జడ్జిమెంట్ కాపీ వాసుదేవన్ గారు. ఈ జడ్జిమెంట్ కాపీలో ఉన్న విషయాలు వేరు, మీడియాలో జరిగిన చర్చ వేరు. మీడియాలో జరిగిన చర్చ ఎక్కడ, ఈ జడ్జిమెంట్ కాపీలో ఎక్కడ లేదు. సో అది వేరు, ఇది వేరుగా చర్చ జరిగింది. సో అది పక్కన పెడితే, ఒకటి తప్పనిసరిగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కమిటీలో జరిగినటువంటి ఈ టెండర్ ప్రక్రియ కావచ్చు, దానిలో జరిగిన అవకతవకలు, టెండర్ ప్రక్రియలో జరిగినటువంటి ఏ రకంగా వాళ్ళు లిమిట్స్ 250 కోట్లని తగ్గించేశారు, అనేకమైన 3 సంవత్సరాలు మినిమం ఎక్స్పీరియన్స్ అలా సప్లై చేసేది ఉండాలి, అది చేశారు, రకరకాలు చేశారు. దీని మీద పూర్తిస్థాయి విచారణ జరగాలి. ఆబ్వియస్లీ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. అలాగే ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా అనేకమైనటువంటి అవకతవకలు జరిగినాయి. సమగ్రమైన విచారణ, కేవలం ఇది లడ్డూ ప్రసాదం మీద కాదు, సమగ్రమైన విచారణ జరగాలి. ఏ రకంగా ఆర్థికంగా భక్తులు ఇచ్చిన కైంకర్యాలను విరాళంగా పక్కదోవ పట్టించారు, దీని మీద కూడా విచారణ జరగాలి. భవిష్యత్తులో ఇటువంటి సమస్య రాకుండా, ఎందుకంటే విధర్మీయులు ఇప్పుడు రేపు 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో మరి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి విధర్మీయులు ఎవరన్నా అధికారంలో రారని మనం ఏం చెప్పుకోవడం. ఈ ప్రజాస్వామ్య దేశం, ఎవరన్నా పార్టీలు పెడతారు, ఎవరన్నా ముఖ్యమంత్రులు అవుతారు. కానీ ముఖ్యమంత్రులైన వ్యక్తులు హిందూ ధర్మం మీద దాడి చేసే విధంగా 250 పైసలు ఆదాయాల మీద దాడి చేస్తే ఆ ప్రభుత్వంలో ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న ఏదో వచ్చి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇటువంటి ఎవరన్నా బయటకు వచ్చారండి? ఎవరన్నా ఒక మాట అన్నారండి? ఎందుకు ఆలయాల మీద దాడి చేస్తున్నారు? ఈ వైసీపీలో హిందువులు లేరా? వాళ్ళు ఎందుకు ఆ రోజు బయటకు వచ్చి మాట్లాడలేదు? మనం మొత్తుకునే వాళ్ళ డిబేట్ లో ఎందుకు మీరు కలిసి ఖండించండి అంటే ఖండించలేదు. ఖండించబోయే పరిస్థితి పెట్టలేకపోయారు. గుళ్ళోకి వెళ్ళి పూజారులు బయటతో కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి ఎప్పుడు ఖండించలేదు. కాకినాడలో కూడా జరిగింది, మా ఊర్లోనే. సో నేను ఏంటంటే ఇటువంటి వికృతమైన చేష్టల్లో భవిష్యత్తులో జరగనివ్వకుండా ఏ రకంగా చట్ట సవరణ చేయాలనేది చర్చ జరగాలి. అది పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు సనాతన ధర్మం బోర్డు పెడతారా, ఏం పెడతారో పెద్దలందరూ కూర్చొని ఆలోచించి కేవలం ఒక ప్రభుత్వానికో ముఖ్యమంత్రికో గుత్తాధిపత్యంగా హైందవ ధర్మాన్ని అప్పచెప్పకూడదు. ముస్లింస్ అయితే వాళ్ళ యొక్క వారి యొక్క ధర్మాన్ని మసీదులు వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు, క్రిస్టియన్స్ చర్చిలు వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు, గురుద్వారాల సిక్కులు మేనేజ్ చేసుకున్నారు, అన్ని వాళ్ళు చేసుకుంటున్నారు. అన్ని ధర్మాలు వాళ్ళ పనాలు చేసుకుంటే హిందూ ధర్మంకి మేము చేసుకోలేమా అంటే మాకు ఇవ్వకుండా అది తీసుకెళ్లి ప్రభుత్వం చేతిలో ముఖ్యమంత్రి చేతిలో పెట్టి రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసి ఇష్టం వచ్చిన పెట్టి ఇష్టం వచ్చిన నడిపి దానిలో డబ్బులు తినేసి అపచారాలు చేసే విధంగా చేస్తే ప్రభుత్వం చేస్తే ఎందుకు ఉండాలి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రేపు ఇంకోళ్ళు వస్తారు. అందుకని ఈ సమస్య రానివ్వకుండా దానికి ఏపీ ఎన్విరాన్మెంట్ యాక్ట్ చట్టాన్ని సవరించాలి, మార్చి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టే విధంగా పూర్తి స్వేచ్ఛ ప్రభుత్వానికి ఇవ్వకూడదు. ఇంకో బోర్డు పెడతారా, ఏం పెడతారో ఆలోచించి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టే విధంగా ఆ రకమైన చర్యలు అయితే చేసి హిందూ ధర్మానికి భవిష్యత్తులో కూడా ఇటువంటి సమస్య రాకుండా చేయవలసిన అవసరం ఉంది. అయితే మీ మొదటి ప్రశ్న నో 2 కేసెస్ ఆర్ అలైక్ అండి. ఇప్పుడు నో 2 పర్సన్స్ ఆర్ అలైక్ అన్నట్టు నో 2 కేసెస్ ఆర్ అలైక్. సుప్రీంకోర్టు వారు ఈ కేసు వేరు, జగన్మోహన్ రెడ్డి గారి కేసు వేరు. జగన్మోహన్ రెడ్డి గారి కేసు సిబిఐ విచారణ, ఇప్పుడు సిబిఐ విచారణ కోర్టులో ఉంది. సిబిఐ కోర్టు పరిధిలో, హైదరాబాద్ లో ఉన్న కోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టులో లేదు జగన్మోహన్ రెడ్డి గారి కేసు. సో జగన్మోహన్ రెడ్డి గారి కేసులకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రేపు ఇవాళ వచ్చేదానికి సంబంధం లేదు. దీనిలో ఉన్నటువంటి మెరిట్స్ డిమెరిట్స్ ప్రకారమే చూస్తారు కానీ మిగతా విషయాలు చూసే అవకాశం లేదు. అయితే ఒకటి కన్సిడర్ చేయొచ్చు ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆలయాలపై దాడులు, ఆలయాలపై ఎన్ని రాములు వారి శిరచ్ఛేదం చేశారు గత ప్రభుత్వ హయాంలో. గత ప్రభుత్వ హయాంలో చేసిన దురాగతాలు ఇవన్నీ. సో అవి కన్సిడర్ చేస్తే చేయొచ్చు కావాలంటే, అది కూడా చేయరు చెప్తున్నారు. ఈ ట్రాక్ రికార్డ్ అటువంటి ట్రాక్ రికార్డు అన్నది చూస్తే చూడకపోవచ్చు, అది వేరే విషయం. బట్ నో 2 కేసెస్ సార్ ఎలాగని చెప్పి నా ఉద్దేశం. రైట్, ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, సరే తిరుమలలో గడిచిన 3 వారాలుగా జరుగుతున్న వివాదం మీకు తెలిసిందే, కొత్తగా చెప్పేదేం లేదు. ఇందులో మీరు పైగా స్థానికులు కూడా, ఇక్కడున్న మా అందరికన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది మీకు అక్కడ జరిగే వ్యవహారాల మీద. 2 అంశాలండి ఇక్కడ. నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రస్తావన, దానికన్నా ముందర ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అలాగే భువనేశ్వర్ గారిని శాసనసభలో వివాదంలోకి లాగి అవమానించినప్పుడు రెస్పాండ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు, అంటే ఇది మీ మీడియా నుంచి, మీ సోషల్ మీడియా నుంచి వస్తున్న వ్యాఖ్యలే, సోషల్ మీడియా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద మీ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. అప్పుడు ఏమయ్యారు జూనియర్ ఎన్టీఆర్? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇవాళ పాము చావకుండా కర్రెరక్కుండా పద్ధతిలో ఈరోజు మాట్లాడినట్టు మరి ఆ రోజు శుద్ధపూస మాటలు ఎందుకు మాట్లాడారు? మాకు అది శాసనసభలో జరిగిన దాని గురించి ప్రస్తావన చేయడానికి కూడా ఆయన ఎందుకు మనసు రాలేదు? ఇవాళ ఈ వివాదంలో, సమంత గారి వివాదంలో
ఆయన ముందుకొచ్చి కొంచెం సీరియస్ టోన్ తోటి మంత్రి కొండా సురేఖ గారిని ప్రశ్నించిన తీరు, ఆగ్రహించిన తీరు ఆ రోజు ఎందుకు జరగలేదు? ఇప్పుడు భువనేశ్వరి గారు తండ్రి చాటు బిడ్డ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎన్నడూ యాక్టివ్ పాలిటిక్స్లోకి రాలేదు. ఆమె భర్త చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆమె ఎక్కడ కీ రోల్ ప్లే చేయలేదు. షీ వాజ్ నెవర్ అపియర్డ్ ఇన్ ఎనీ ప్లాట్ఫామ్. మరి ఆవిడ సోదరుడు బాలకృష్ణ గారు తండ్రి చాటు బిడ్డగా వచ్చినా తన ముద్ర వేసుకొని 50 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో తన మార్క్ ఏంటో చూపించారు ఆయన. మొన్నే 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకలు కూడా జరిగినాయి. ఎవరు కూడా తండ్రి పేరును ఉపయోగించుకునో లేకపోతే భర్త పేరును ఉపయోగించుకునో ఎక్కడ రాలా. ఆ కుటుంబంలో అంత చెడు వివాదం జరిగినప్పుడు రెస్పాండ్ కాకుండా మరి అతను కూడా ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే జూనియర్ ఎన్టీఆర్. ఇవాళ తెలుగుదేశం సోషల్ మీడియా చాలా బలంగా ప్రశ్నిస్తుంది. ఎన్టీఆర్ గారు ఏ కారణాల చేత, అంటే మీ దేవరికి మార్కెటింగ్ ఇంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు కాబట్టి ఇలాగా ఏదో ఒక కామెంట్ చేసో ట్వీట్ చేసో మళ్ళీ మీ మార్కెట్ మీరు పెంచుకునే కార్యక్రమంలో భాగంగా ఇలా మాట్లాడారా? మీకు నిజంగా అంత ప్రేమే ఉంటే, ఇండస్ట్రీ మీద అంత ప్రేమే ఉంటే, మరి అదే ఇండస్ట్రీలో మరి సూపర్ స్టార్ ఎన్టీఆర్ వారి కుటుంబంలో వారికి అవమానం జరిగినప్పుడు మీరు ఎందుకు రాలేదు? మీ మీడియా ప్రశ్నిస్తాను సార్. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి ప్యానలిస్టులకి అందరికి కూడా నమస్కారాలు. అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలు సార్. ఇప్పుడు మా సోషల్ మీడియా అనే కాదు సార్, ఇది సగటు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి బాధ. ఇప్పుడు కొండా సురేఖ గారిని ట్రోల్ చేసిన, లేదంటే భువనేశ్వరి గారి మేడం గారిని ట్రోల్ చేసిన, సమంత గారిని ట్రోల్ చేసిన తప్పే. ఎవరైనా ఒక ఆడకూతు మీద, మన భారతదేశంలో ప్రధానంగా మహిళలను గౌరవించే దేశం మన దేశం. మహిళలను గౌరవించే దేశంలో ఒక చట్టసభలో, అంటే ఏదైతే భారతంలో చట్టసభలో ద్రౌపది మాతను తాగి వివస్త్రను చేసి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమం వల్ల ఆ కౌరవులే తుడిచిపెట్టుకొని పోయారు. అదేవిధంగా ఈ కలియుగంలో ఒక చట్టసభలో, దేవాలయం లాంటి చట్టసభలో ఏమీ సంబంధం లేనటువంటి ఆమె పాటికి ఆమె చేసుకుంటూ, ఆమె వర్కులు చేసుకుంటూ, ప్రజాసేవలో 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా బయట వచ్చిన పాపాను పోనాయి. అదేవిధంగా వాళ్ళ తండ్రి గారు ఒక మంచి ప్రపంచవ్యాప్తంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా వెలిగిన రోజు కూడా ఆమె ఆ రోజు బయట రాల. అలాంటి ఒక గొప్ప కుటుంబంలో పుట్టిన ఒక ఆడబిడ్డను, అంటే గొప్ప కుటుంబంలో పుట్టిన, మామూలు కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డే, కానీ అంత కుటుంబంలో కూడా అన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఏ రోజు కూడా ప్రజా జీవితంలో రానటువంటి, పబ్లిక్ గా ఎన్నికల్లో కానీ లేకపోతే ఇంకో దాంట్లో కానీ రానటువంటి ఒక తల్లిని పట్టుకొని ఇష్టానుసారం మాట్లాడినప్పుడు, అంటే నేను సమంతాను మాట్లాడినప్పుడు సమంతాను గురించి మీరు అపోజ్ చేయడం నేను తప్పు కాదు అని అది తప్పు అని నేను చెప్పట్లే. ఈ నోరు ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతున్నాను. జూనియర్ ఎన్టీఆర్ఏ కాదు, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఎదవలందరినీ కూడా అడుగుతా ఉన్నాను. నేను ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే, ఈ వెధవలు ఆ రోజు కానీ స్పందించుంటే ఈ రోజు ఈ ఎదవలకి ఈ గతి వచ్చుండేది కాదు. ఆ రోజు జగన్ అనేవాడు తంతాడని వీళ్ళని, జగన్ అనేవాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఏదన్నా మాట్లాడితే తంతాడని, వీళ్ళ ఆస్తులు పోతాయని, వీళ్ళ సినిమాకు పర్మిషన్లు ఉండవని చెప్పి ఆ రోజు నిష్కారణంగా ఒక తల్లిని మాట్లాడకుండా నిమ్మకుండా వీళ్ళ వ్యాపారం కోసం, వీళ్ళ వ్యాపార లబ్ధి కోసం ధృతరాష్ట్రుల్లాగా చెవులుండి వినలేనటువంటి ఇదిలాగా, కళ్ళుండి చూడలేనటువంటి కబోదుల్లాగా ఆ రోజు మిన్నకుండిపోయినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఆయన పెద్దగా పట్టించుకోడు కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆ రోజు ఎక్కడ పోయింది? ఈ నోర్లు పడిపోయాయా? మూగపోయిందా వీళ్ళ నోరులు ఏమన్నా? ఆ రోజు కూడా ఒక ఆడకూతురికే కదా జరిగింది. దాన్ని ఖండించాలి కదా. కొండా సురేఖ గారిని రఘునాథన్ అనే ఎక్కడి నుండి వచ్చిందండి ఇది? రఘునాథ్ గారు
కొండా సురేఖ గారికి ఒక నూలు దండ వేశాడు. ఆ నూలు దండను బట్టి వీళ్ళు ట్రోల్ చేశారు అని ఆవేశంగా ఆమె ఏదో మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆ మాటలు నేను సమర్థించడం లేదు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట ప్రజల్లోకి వెళ్తుంది. దాన్ని మనం చూసుకొని మాట్లాడి ఉండాలి. నేను దాన్ని సమర్థించట్లే. కానీ కొండా సురేఖను ట్రోల్ చేసినప్పుడు కూడా వీళ్ళు మాట్లాడాలి కదా. ఆమె కూడా ఆడకూతురే కదా. ఆ రోజు మాట్లాడలేదే. అంటే వీళ్ళ ఇంటికి వస్తే మాత్రమే, వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇంటికి వస్తే మాత్రమే ఆడకూతురు, మిగతా వాళ్ళు ఆడకూతురు కాదా? సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి మీరు ఒక పౌరులుగా ఉండేటప్పుడు ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఏం జరిగినా ఖండించాలా, నిష్పక్షపాతంగా ఖండించాలా. మీరు ఆ రోజు ఖండించుంటే ఈ రోజు ఇది రాదు. ఒరే, అందరూ కూడా సినిమా రంగంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా కూడా దేశంలో ఒక ఆడకూతురి మీద అన్యాయం జరిగితే స్పందిస్తారు, బాధ్యతాయుతమైన వాళ్ళు స్పందిస్తారు అని ఎవడన్నా ట్రోల్ చేసేవాడికి భయం ఉండేది. చట్టసభలో చేస్తే స్పందించరా? పవన్ కళ్యాణ్ గారి గురించి 2 భార్యలు 3 భార్యలు పవన్ కళ్యాణ్ అటు చేసినాడు ఇటు చేసినాడు అంటే పవన్ కళ్యాణ్ గురించి స్పందించరా? అదే సినీ యాక్టరే కదా పవన్ కళ్యాణ్ గారు కూడా. పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటి? పవన్ కళ్యాణ్ గారి మీద అంత ట్రోల్ చేస్తే ఎందుకు స్పందించలేదు ఆ రోజు వీళ్ళు? అంటే వీళ్ళకు పనికొచ్చే వాళ్ళు మాత్రం ఉంటేనే స్పందిస్తారా? లేదు, జగన్మోహన్ రెడ్డి తంతాడు అని వీళ్ళు స్పందించలేదా? వీళ్ళు మాట్లాడితే తంతాడని ఏమన్నా స్పందించలేదా? కాబట్టి ఈ సినిమా యాక్ట్ అంటే ఏ ఆడకూతురు మీద జరిగినా మనం స్పందించాలా. నేను దాన్ని సమర్థించడంలా. కానీ పక్షపాత ధోరణిని అవలంబించడం చాలా తప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక రెండో విషయానికి వస్తే, ఈరోజు సనాతన ధర్మం పరిరక్షణకి నడుం బిగించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సెల్యూట్ చేస్తున్నాను నేను. సనాతన ధర్మాన్ని కాపాడాలి. సనాతన ధర్మం అనేది కనుమరుగైపోతుంది. వేరే మతాల మీద వేరే దాని మీద దాడి జరిగినప్పుడు మూకుమ్మడిగా వాళ్ళు వచ్చేస్తున్నారు. కానీ ఈరోజు హిందూ మతం మీద దాడి జరిగితే మనం ఓట్ బ్యాంక్ లాగానే చూస్తున్నాం. హిందూ మతాన్ని అడ్డంగా వేసుకొని వస్తే మనకు ముస్లిమ్స్ ఓట్లు వేయరేమో, క్రిస్టియన్స్ ఓట్లు వేయరేమో అనేది చూస్తున్నాం. కానీ ఇది సనాతన ధర్మం, మన హిందూ దేశం. ఇది హిందూ దేశంలో కూడా లౌకిక వాదంలో ఉన్నా కూడా, లౌకికవాదం అనేది మనలో ఉన్నటువంటి హిందువుల్లో ఉన్నటువంటి గొప్ప భావం వల్ల మనం లౌకికవాదాన్ని తీసుకొస్తున్నాం. మన మీద కొంచెం చిన్న చూపు చూసినా అన్ని మతాలని హక్కును చేసుకొని మనం ముందుకు పోతున్నాం. కానీ అన్ని మతాలని హక్కును చేర్చుకొని ముందుకు పోయే సందర్భంలో హిందూ మతము మైనారిటీ అయిపోతా ఉంది అనేది బాధ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం నా భూతో నా భవిష్యత్, దాంట్లో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. ఈరోజు లడ్డూ విషయమే కాదు, ఇక్కడ ఒక ఒక మఠం ఉందండి. ఆ మఠంలో ఒక అటెండర్గా పనిచేస్తున్నాడు. అతని పేరు మర్చిపోయాను, కానీ అటెండర్గా పనిచేస్తున్నటువంటి అతను దాదాపు 300 కోట్లు దొబ్బేశాడండి. డబ్బులు 300 కోట్లు ఈ 5 సంవత్సరాల కాలంలో దొబ్బేస్తే దాని మీద కేసు అయితే ఆ కేసును బయట రానికుండా నిర్వీర్యం చేసేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీసు యంత్రాంగం, ఈ ఐఏఎస్లు, అప్పుడున్నటువంటి బోర్డు మెంబర్లు, ఎవరైతే అధర్మారెడ్డి ఉన్నాడో ఈ అధర్మారెడ్డి వీళ్ళందరూ కూడా పనిచేసుకుని అతని దగ్గర 100 కోట్లు 150 కోట్లు ఉంది, అది లాగతాము అని చెప్పినారు. నాకు ఒక అనుమానం, ఇప్పుడు ఎవరైతే అటెండర్ ఉన్నాడో అతను బతికున్నాడా లేదా అనే అనుమానం కూడా నాకు ఉందండి. అతను తిన్నటువంటి డబ్బులు కక్కిస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు దాదాపు మీకు అభ్యంతరం లేకపోతే ఆ మఠం మంచి కనిపించడం లేదు. సురేంద్ర నాయుడు గారు 1.5 సంవత్సరం నుండి మంచి కనిపించడం లేదంటే అతను బతికున్నాడా లేదా అని అనుమానం కూడా ఉంది. ఆ మఠం పేరేంటో చెప్పగలరా? మఠం కూడా నాకు కొంచెం ఐడియా లేదు సార్, నేను మళ్ళీ మీకు వాట్సాప్ చేస్తాను. అంటే మధ్యలో ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి కొంచెం నాకు కొద్దిగా అది ఆ మఠం పేరు ప్లస్ అతని పేరు మర్చిపోయాను నేను. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి
మా సుజాత గారి దగ్గరికి వెళ్తాం. సుజాత గారు చూశారు కదా, 2-3 అంశాలు తెలుగు రాష్ట్రాలని చుట్టుముట్టి వివాదంలోకి లాగి పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా అచ్చంగా దాని మీదే మాట్లాడుకునేలాగా చేసినాయి. ఒకటి, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి మాట్లాడటం, అసందర్భ అశుద్ధ వ్యాఖ్యలు చేయటం, వాటిని ఒకవేళ వాళ్ళు నొచ్చుకుంటే ఉపసంహరించకుండా మళ్ళీ కండిషన్స్, దానికి చేసిందే మాట్లాడిందే తప్పు మాట, మళ్ళీ దానికి కండిషన్స్. దాంట్లోంచి సరే నాగార్జున గారు ఎలాగో నాంపల్లి కోర్టులో కేసు వేశారు, పరువు నష్టం దావా వేశారు. ఇవన్నీ ఒక పక్క ఉంచితే ఇండస్ట్రీలో వారికి మాత్రం జరిగితేనే అది అవమానం. మరి శాసనసభలో ఇది ఎందుకంటే నిన్న నుంచి జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. ఆ రోజు 19-24 మధ్య శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ కుటుంబాన్ని బజారుకి ఇచ్చినప్పుడు రెస్పాండ్ కాని జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ ఆదరాబాదరాగా రెస్పాండ్ అవటం వెనక గల కారణాలు ఏంటని, ఇది కేవలం తెలుగుదేశం వాళ్లే కాదు, చాలామంది అడుగుతున్నారు. మీరేమంటారు సార్? ముందుగా మీకు 99 వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులందరికీ శుభోదయం అండి. సార్, ఇక్కడ ఒక విషయం గమనించాలి సార్ మనం, అది రాజకీయాల సినిమా రంగమా అన్నది సంబంధం లేకుండా ఒక మహిళల గురించి ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే దాన్ని ఖచ్చితంగా తప్పని చెప్పకుండా, చెప్పు తీసుకుని కొట్టకుండా ఎవరైతే ఉదాసీనత వ్యవహరిస్తారో, ఇది మన విషయం కాదని పక్కకు తీసి పడేస్తారో, లేదంటే మనకి కులానికి సంబంధించిన వాళ్ళు కాదనో, మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదనో, మన వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదనో ఏదైతే ఉదాసీనంగా వ్యవహరిస్తారో, ఇప్పుడు అంటే ఒకరికి బాధ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా అది ఖండించి తప్పు జరిగింది అని తప్పని చెప్పలేదన్నప్పుడు, మన వరకు విషయం వచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి స్పందన ఎలా వస్తుంది అన్నది కనీసం అది ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ రోజు పార్టీలకు అతీతంగా ఎవరి మీద ట్రోలింగ్ జరిగినా, ఏ ఇంట్లో మహిళల మీద ట్రోలింగ్ జరిగినా, తప్పుడు వ్యాఖ్యలు చేసినా ఖచ్చితంగా ఖండించే విధానం, అటువంటి ఆలోచన కూడా ప్రతి ఒక్కరిలో రావాలి సార్. రాజకీయాలు అనేది ప్రతి 5 సంవత్సరాల కోటి మారుతూనే ఉంటది. రాజకీయ నాయకులు వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన అంటే రాజకీయ పరమైన విమర్శలు చేసుకోవాలి, కానీ ఇంట్లో ఆడవాళ్ళని లాగడం, అసలు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళ మీద కామెంట్ చేయడం అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాలి. ఆ విషయంలో అప్పుడు తెలిసి కూడా తెలియనట్టు పక్కకు వెళ్ళిపోవడం, అది మాకు సంబంధం లేని మ్యాటర్ అని పక్కకు వెళ్ళిపోవడం అన్నది 100% తప్పండి. కొండా సురేఖ గారి వ్యాఖ్యలు ఈ రోజు మహిళా లోకం అందరూ కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితికి ఈ రోజు ఆవిడ ఒక మినిస్టర్ అయ్యుండి, ఇన్నేళ్ళు రాజకీయ అనుభవం ఉండి, ఇంత వయసు ఉండి కూడా ఆవిడ అటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా చాలా విచారకరం, చాలా అసహ్యకరంగా కూడా ఉన్నాయి ఈ రోజు మీడియాలో ఆవిడ వ్యాఖ్యలు చూస్తుంటే. సో పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయ విమర్శలు చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితానికి ఎటువంటి సంబంధం లేని ఆయన భార్య గురించి, ఆయన పిల్లల గురించి, తోటి ఇండస్ట్రీ నటుడైన పోసాని కృష్ణమురళి ఇష్టం వచ్చినట్టు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే, ఈవెన్ చిన్న పిల్లలకి ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు, మైనర్ బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రేప్ థ్రెట్లు కూడా ఇచ్చారు సార్. అప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేదు. అంటే మీ వరకు వచ్చినప్పుడు బాధ, ఎదుటి వాళ్ళకి వచ్చినప్పుడు మీకు సంబంధం లేదన్నట్టు ఉండడం సరైన పద్ధతి కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఎవరి మద్దతు గురించి కూడా ఆలోచించే వ్యక్తి కాదు. సొంతంగా పోరాడారు, చెప్పు తీసుకుని కొడతాను, ఇట్లా తప్పుడు వ్యాఖ్యలు చేస్తారని ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆయన సొంత పోరాటం చేస్తారు, ఆయనకు ఆ భయాలు లేవు. కానీ ఎవరైనా ఈ రోజు ఒకరికి జరగవచ్చు, రేపు ఇంకొకరికి జరగవచ్చు. జరిగినప్పుడు అటువంటి విషయాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాలి. దీంట్లో రాజకీయాలు, మీ పర్సనల్ వ్యక్తిగత విద్వేషాలు ఇవన్నీ అక్కడ చూపించుకోకూడదండి. ఈ రోజు కష్టం వాళ్ళకి వచ్చింది, రేపు పొద్దున్న మన వరకు వస్తుంది. ఎంతసేపు సార్ కాలం ఇట్లా తిరగబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా స్పందించి భువనేశ్వర్ గారి గురించి ఆ రోజు నిండు శాసనసభ లో ఆ రోజు ఆవిడ మీద చేసిన తీవ్రమైన వ్యాఖ్యల్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. అది ఒక మహిళగానే కాకుండా ఆవిడ సినిమాకి సంబంధించిన ఆవిడ తండ్రి ఒక పెద్ద నటుడు, ఆయన ఎన్టీఆర్ గారి కూతురుగా కూడా ఇండస్ట్రీ కూడా ఆ రోజు ఖచ్చితంగా ఖండించుంటే బాగుండేది. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు బయటకు వచ్చి, పైగా శాసనసభ అంటే అది మనందరికీ సంబంధించిన
ఒక దేవాలయం లాంటిది. అక్కడ ఉన్న చట్టాలు చేసే చట్టాలు కానీ అక్కడ వ్యక్తులు మాట్లాడేది కానీ ప్రజలందరి మీద ప్రభావం చూపిస్తుంది. అటువంటి నిండు సభలో కౌరవ సభలాగా చేసేసి దాన్ని ఆవిడ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఖండించి ఉంటే ఈ రోజు వాళ్ళ గౌరవం నిలబడేదండి. రైట్. ఇంకొకటి, నో టూ కేసెస్ ఆర్ అలైక్. ఇందాకే రవికిరణ్ గారు చెప్పారు. నిన్న మీ నాయకుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో అక్కడ వారాహి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి నేర చరిత్రని మీరు పరిగణలోకి తీసుకోవాలి ఈ కేసు విచారణ చేసేప్పుడు ఒకటి. రెండోది, ఆయనది జడ్జీలనే దూషించేంతటి దురహంకార మనస్తత్వం. రెండూ వాస్తవమే. కానీ తిరుమల లడ్డూకిను ఆ రెంటికి అంటే మోకాలికి బోడిగుంటికి ముడేయచ్చా అనే ఒక ధర్మ సందేహం కలుగుతుందండి. ముడేయచ్చా? సార్, కోర్టుల్లో తీర్పులు మనం చాలా విషయాల్లో చూస్తుంటాం సార్. మానవతా దృక్పథంతో ఆలోచించాము, ప్రజల నాడిని బట్టి ఆలోచించాం, ప్రజల ఆలోచన విధానాన్ని బట్టి ఆలోచించాం అని కోర్టులు వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా చూసాం. అంటే మానవతా దృక్పథంతో అని ఆలోచించాము అని తీసుకున్న కోర్టులు ఈ రోజు సనాతన ధర్మం కోసం మనం ఈ కోట్లాది మంది హిందువులు, భారతదేశంలో ఉన్న హిందువుల మనోభావాలని అవి పరిగణలోకి తీసుకున్నాం. అవి కూడా ఆలోచించాలి, కన్సిడర్ చేయాలనే ఒక వాదన సార్. ఇంకొక విషయం, మనం హత్యా కేసుల్లో తీసుకుంటే కనుక హత్యలు జరిగినప్పుడు కోర్టుల్లో జరిగే వాదనలో ఒక మాట ప్రస్తావిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు క్షణికావేశంలో చేశారా, ఇంతకు ముందే వీళ్ళకి నేర చరిత్ర అటువంటి ప్రవృత్తి ఉందా అని చెప్పి కూడా కన్సిడర్ చేసుకునే విధానం మనం చూసాం. నాకు లా గురించి సెక్షన్స్ గురించి అంతగా తెలియకపోవచ్చు, కానీ నాకున్న జనరల్ నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను సార్. సో అటువంటి హత్యల్లో మీరు కన్సిడర్ చేసినప్పుడు ఈ వ్యక్తికి ఉన్న గత చరిత్ర అంటే ఆయన ఆర్థిక నేరాల గురించి ఆయనకున్న ఈడీ కేసుల గురించి మేము మాట్లాడలేదు సార్. ఆయన ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 300 పైగా ఆలయాలు ధ్వంసం చేసినప్పుడు ఒక్క నేరస్తుడిని పట్టుకున్న ఆధారాలు కానీ ఎందుకు పట్టుకోలేదు? ఒక్క నిమిషం సుజాత గారు, ఎందుకు పట్టుకోలేదు? దాదాపు 8 మంది పిచ్చివాళ్ళని అరెస్ట్ చేశారు. అదే 8 మంది పిచ్చివాళ్ళని అరెస్ట్ చేశారు, మీరు మర్చిపోతున్నారు. 8 మంది పిచ్చివాళ్ళని అరెస్ట్ చేశారు. నిందితుడు దొరకలేదు. ఇంతకు ముందు ఎప్పుడు మరి జరగలేదు. బీహార్ నుంచి ఎవరో పిచ్చివాడు వచ్చి ఆలయాలు తగలబెట్టేయడం మనం ఎక్కడో చూడలేదు. అంతర్వేదిలో రథాన్ని ఎప్పటి నుంచో 100 ఏళ్ల నుంచి ఉన్న ప్రాశస్త్యమైన రథాన్ని తేనెటీగలు తగలబెట్టేసే అన్నది ఎక్కడా చూడలేదు. ఎలుకలు ఫైల్స్ కొరిగేసే అన్నది ఎక్కడా చూడలేదు. అంత విచిత్రాలు అనమాట. అంటే అక్కడ ఎలుక మీద కేసు పెడతారా, లేదంటే ఒక బీహార్ నుంచి వచ్చిన పిచ్చోడి మీద కేసు పెడతారా? 1 కాదు 2 కాదు సార్. వినాయకుడి విగ్రహానికి మలం పూసేశారు. ఆ రోజు సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, నువ్వు అన్ని మతాల గురించి మనం ఆలోచించాల్సిన విషయం కదా. మరి ఆ రోజు బయటకు వచ్చి ఎందుకు మీరు మాట్లాడలేదు? దేవతా విగ్రహాలను పగలగొట్టేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? పోనీ మీ మంత్రివర్గంలో మంత్రి ఆంజనేయ స్వామికి చేయి తీసేస్తే ఆంజనేయ స్వామికి లేని నొప్పి మీకెందుకు అని మీడియా సాక్షిగా అంత పబ్లిక్ గా కామెంట్ చేసినప్పుడు ఆయన్ని ఎందుకు నిలువరించలేదు? నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను అన్ని మతాలని సమానంగా చూసుకోవాలి, నేను ఉన్న స్థానంలో మీరు అలా మాట్లాడడం తప్పు అని ఎందుకు ఆయన వాదించలేదు? ఇవన్నీ కన్సిడర్ చేయాలి ఖచ్చితంగా. వీళ్ళు ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ తప్పు జరిగే ఉంటుంది అనడానికి వీళ్ళ ప్రవృత్తి కానీ వీళ్ళు ఈ 5 ఏళ్లు అనుసరించిన విధానాలను కానీ కన్సిడర్ చేయమని సుప్రీంకోర్టు వేడుకుంటున్నారు సార్. అది కూడా కన్సిడర్ చేయండి. అంటే వీళ్ళు ఆధ్వర్యంలో జరిగి ఉండడానికి వీళ్ళు ప్రవృత్తి అంటే ఇంతకు ముందున్న జరిగిన పరిస్థితులు కూడా ఒకసారి కన్సిడర్ చేయమని చెప్పి అడుగుతున్నారు సార్. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి రేగిడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్తాం. లక్ష్మణరావు గారు, సో చూశారు కదా, నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ కడిగి పారేశారు తిరుపతిలో వారాహి బహిరంగ సభలో. అలాగే రాహుల్ గాంధీ గారి ప్రస్తావన కూడా చేశారు. ఏది ఈ ధర్మానికి సంబంధించి మాట్లాడినప్పుడు ఏమైపోయారు, మీరు ఇన్నాళ్ళు ఎక్కడున్నారనుకుంటూ వారిని కడిగేశారు. ఓవరాల్గా ఏంటంటే మీకు ఒక సీరియస్ వార్నింగ్, మీతో పాటు కలిసి పనిచేసి వాళ్ళ అధికారులు అనే విషయాన్ని పూర్తిగా విస్మరించిన ధర్మారెడ్డి లాంటి వాళ్ళకి అందరికీ కూడా కడుపు నిండా పెట్టారు నిన్న వారాహి బహిరంగ సభలో. సో ఈ రోజైనా మీరు సిగ్గు తెచ్చుకోలేరా? ఆయన చేసి చూపించారు. తర్వాత మీరు డిక్లరేషన్ ఇవ్వడానికి మీకున్న అభ్యంతరాలు ఏంటి అని చెప్పేసి అడగకుండానే అడిగారు. ఆయన కూతురు చేత ఆయన అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టించి ఆమె మైనర్ అయినందువల్ల తాను కూడా తండ్రి హోదాలో సంరక్షకుడి హోదాలో ఆయన సంతకం పెట్టారు. అక్కడ ఆమెకు విశ్వాసం ఉంది అని ఏమైపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు
అలాగే మీ వైసీపీ నాయకులంతా ఏమైపోయారు? నిన్న తిరుపతిలో ఆయన చేసిన భావోద్వేగపూరిత ప్రసంగంలో మొత్తం ప్రశ్నలన్నీ మీరే తడిసిపోయారు ఆ వర్షంలో. రేగిడి లక్ష్మణరావు గారు గుడ్ మార్నింగ్ అండి. కొంచెం మాట్లాడండి సార్, సిగ్నల్ వీక్ గా ఉంది, నేను ఏజెన్సీ ఏరియాలో ఉన్నాను. ఓకే, వాసుదేవన్ గారు వాయిస్ వినపడుతుందండి? వినిపిస్తుంది, మాట్లాడండి. వాసుదేవన్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి WNT వీక్షణ యజమాని హృదయపూర్వక నమస్కారం సార్. వాసుదేవన్ గారు, ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడినట్లో నేను ఒక్కొక్క పాయింట్ గా మాట్లాడేస్తాను, ఎందుకంటే నాకు సిగ్నల్ సరిగ్గా లేదు కాబట్టి. సార్, ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ వీళ్ళే చెప్తా ఉన్నారు, గతంలో రథం తగిలిపడినప్పుడు ఇదే సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ వాళ్ళకి ఎందుకు గుర్తురాలి? సరే, ఇదే శ్రీరాముడు తల కింద పడేటప్పుడు, తల తీసేటప్పుడు ఏదైతే ఆ రోజున ఎందుకు వీళ్ళకి గుర్తురాలి అంటే, ఆ రోజు రాజకీయంగా వెళ్తే ఎక్కడైతే మా సెక్యులరిజం పోతుందని ఓట్లకి మా దూరంగా ఉంటామన్న పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం. మరి ఆ రోజున మీరు ఎందుకు సనాతన ధర్మం కోసం పోరాటం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు? మరి ఈ రోజే ఎందుకు మీరు ఇది అవుతా ఉన్నారు? అప్పుడు జరిగిందంటే కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని అప్పటి నుంచి కూడా టార్గెట్ చేశారు. అంటే హిందువులకు వ్యతిరేకంగా టార్గెట్ చేయడానికి ఆ శ్రీరాముడిపై దాడి చేసింది మీరే, రథం తగలబెట్టింది మీ పార్టీ వాళ్ళే. మీతో ఏ కార్యక్రమాలు జరిగినా మీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన కార్యకర్తలు నాయకులే చేశారు కదా. మా పార్టీ వాళ్ళు చేసి మా మీద అభినందన చేయాలని మేము చేయం కదా, మీరు చేశారు. మీరు చేసిన దానికి అది జగన్మోహన్ రెడ్డి గారి మీద పొలమలని చూశారు. ఓకే, రైట్. అది ఎవరు చేశారో, ఎందుకు చేశారో అందరూ తెలుసు. ఎవరు మత కలహాలు రాజకీయం చేయాలనుకున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసండి, వాళ్ళని గమనించారు. అలాగే వాసుదేవన్ గారు, ఏ ఆడపిల్లకి జరిగినా ప్రశ్నించాలి, తప్పైతే ఇదవ్వ అన్నారు, మంచిదే, మేము కాదనట్లా. ఆడపిల్లలకి తప్పు జరిగి లేకపోతే ఆడపిల్లని ట్రోలింగ్ చేసినప్పుడు వాళ్ళకి అండగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ వెనక మీరున్నారు, వైసీపీ ఉంది. సమస్యని పక్కదారి మళ్లించడానికి మీరే ఈ ఎత్తుగడలు పన్నాగాలు పన్నుతున్నారు, ఇది అభియోగం. ఏదైనా సార్, వాళ్ళ నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు సార్. జూనియర్ ఎన్టీఆర్ వెనకతలో మేము ఉన్నాం, అల్లు అర్జున్ వెనకతలో మేము ఉన్నాం, చిరంజీవి గారు ట్వీట్ చేసినందుకు మేము ఉన్నాం, అలాగే ఇతర హీరోలు ట్వీట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనకతలో మేము ఉన్నాం. మన చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంత మంచి పరిపాలన ఎవరు చేయలేరని గతంలో కితాబు ఇచ్చిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగే మరి ఇక్కడ చూస్తే అందరూ ఉన్నారని అన్నారు కదా, నేను ఒకటే చెప్తా ఉన్నానండి. మరి భువనేశ్వరి గారికి జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదంట? భువనేశ్వరి గారు ఆయన గారు మాజీ సీఎం, ఇప్పుడు సీఎం గారు, వాళ్ళకి రాజకీయ పరంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద విమర్శలు చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళ రాజకీయాలకి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తల్లి గారికి మాట్లాడేటప్పుడు ఇదే నారా లోకేష్ గారు తిట్టినప్పుడు అవునంటే వేరే వాళ్ళు వాళ్ళ పార్టీ నుంచి తిట్టినప్పుడు ఎందుకు సినిమా ఇండస్ట్రీ నుంచి రాలేదంటే, ఆ రోజు కూడా రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి రాజకీయాలతో మనకు పని లేదని వాళ్ళు ట్వీట్ చేయలేదు. ఈ రోజున సమంత గారు కానీ, అక్కినేని నాగేశ్వర కుటుంబం కానీ, నాగార్జున గారు కానీ, వీళ్ళు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా? వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ యొక్క ఎవరైనా సరే రాజకీయాలు చేస్తూ ఉన్నారా? లేదు కదా. ఎస్, అందుకని వాళ్ళు ఏంటంటే ఒక సినిమా పరంగా మీ అందరం ఒక కుటుంబం, మాకు ఆ రకంగా రాజకీయ నాయకులు కానీ ఇతర ఎవరైనా సరే మమ్మల్ని మా యొక్క బతుకులు రోడ్ల మీదకి తీసుకొచ్చి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఒక యూనిట్ గా ఉంటామని వాళ్ళ యొక్క సందేశం పంపించారు. తప్పుగానే దాన్ని కూడా మీరు తప్పుగా అభివర్ణిస్తారు. ఈ నాయకులందరూ కూడా మణిపూర్ లో జరిగిన సార్ వస్తారు కదా, నెక్స్ట్ మీరు క్వశ్చన్ అడగండి. మణిపూర్ లో జరిగినటువంటి ఘటనలో దళిత గిరిజనుల ఆడబిడ్డలు బయటకు తీసుకొచ్చి ఆయన మరమంగంలో పైన చేతులు పెట్టి వీడియోలు తీసి అంత అసభ్యకరంగా రేపులు చేసి మానమంగలు చేసి అన్ని చేసి ఒక 18 ఏళ్ళు ఆ వీడియోలు కూడా బయటకు రాక ఇంటర్నెట్ కట్ చేసినటువంటి బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుండాలా? ఆ రోజు ఆ భారతమాత విజయం ఎందుకలేదు? భారతమాత ఆ గిరిజనుల దళిత బిడ్డల మీద భారతమాత మీకు కనబడలేదా? అంటే భారతమాత అంటే కమ్మలు రెడ్లు కోపలు పుట్టిన పిల్లలే భారతమాత, మిగతా సమాజ వర్గం పుట్టిన పిల్లలు మాత్రం భారతమాత కాదా? మాత అంటే అందరికి అమ్మాయి కదా, అమ్మ అంటే కొన్ని వర్గాలకి అమ్మ.
మరి ఆ రోజు ఎందుకు మీ నోరు పెక్కలించలా? ఎందుకు ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడలేకపోయాడు? గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. రైట్, ఓకే. మస్తాన్ రావు గారు అలాగే మాట్లాడతారు. మస్తాన్ గారు. ఓకే అండి, మస్తాన్ రావు గారు మాట్లాడతారు. ఒక నిమిషం వస్తాను, నాయుడు గారు. మస్తాన్ రావు గారు మాట్లాడతారు. మస్తాన్ రావు గారు, ఈ క్యారెక్టర్ రాజధాని గారు అసలు నన్ను మాట్లాడండి సార్, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి కదా. వస్తున్నా ఇంకా మీ తర్వాత మాట్లాడాల్సిన ఒక ఆయన ఉన్నారు, అసలు ఆయన మాట్లాడలేదు, ఆయన మాట్లాడండి. మస్తాన్ రావు గారు, క్యారెక్టర్ అసాసినేషన్ అనే ప్రక్రియ ఇంతవరకు ఏంటంటే ఆంధ్రాకి పరిమితం అయ్యేది. ఇవాళ తెలంగాణకు కూడా తీసుకెళ్ళిన ఘనత కొండా సురేఖ గారు, బహుశా ఆమె ఆ ఘనత ఫస్ట్ ఆవిడకి దక్కుతుందేమో. ఎందుకంటే సందర్భం లేని వాళ్ళని సమయం చూసుకోకుండా వివాదంలోకి లాగి టార్గెట్ చేసి మాట్లాడటం. ఇండస్ట్రీ మొత్తం బాగానే రెస్పాండ్ అయింది ఏకతాటి మీద. అయితే వాళ్ళందరిలో అందరికన్నా ముందు జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ కావటమే ఇప్పుడు చాలా రకాల అనుమానాలకి తావుతీస్తుంది. ఇక్కడ కూడా వైసీపీ ఉందా అని ఉందంటారా? అంటే ఉందంటారంటే అది ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ కోణంలో అంటే చంద్రబాబు నాయుడు ఒక నందమూరి తారక రామారావు కుమార్తెని ఆ విధంగా అవమానించినప్పుడు, అసెంబ్లీ సాక్షిగా ఒక దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు ఆయన ఎందుకు రెస్పాండ్ కాలేదు? చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగానే అని రేగల లక్ష్మణరావు గారు అన్నారు. అట్లా కాదు, ఒక కుటుంబ సభ్యుడిగా, ఆయన కుటుంబ సభ్యుడు, ఆయన చెబితే చాలా మంది ప్రభావితం అవుతారు, చాలా మంది ప్రజల్లో కూడా అది వెళ్తుంది. ఇంకో విషయం నేను చెప్తాను ఇప్పుడు. నిజానికి విత్ యువర్ పర్మిషన్ నేను ఒక ప్రదర్శిస్తాను. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఇట్లా కోర్టులో ఒక సీన్ చాలా బాగా పండిస్తారు. ఏంటంటే మన రామాయణం మహాభారతాలు మన దేశ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయి. సీతను ఎత్తుకెళ్తే ఇట్లా రావణుడిని వానరులతో సహా వధించిన పరిస్థితి దేశం మంది. అదేవిధంగా మహాభారతంలో ఒక చీట లాగితే 18 లక్షల మందిని యుద్ధంలో కురుక్షేత్రంలో చంపేసిన పరిస్థితి ఉంది. మనము మన ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు దేవాలయాలు వంటి సెక్రటరియట్లని, అసెంబ్లీని అన్ని నిర్మించుకున్నాము, కానీ ఆడదాని రక్షణని ఇవ్వలేకపోతున్నాము, మహిళలకు రక్షణ ఇవ్వలేకపోతున్నామని ఆయన చాలా బాగా పండించారు. మరి అదే విషయంలో చూస్తే ఇప్పుడు సమంత గారి విషయంలో ఆయన రావటం ఆహ్వానించదగ్గర, దానిలో ఎవరు ఇది లేదు. కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలందరినీ కూడా ఆమె ఇందాక మీరు అన్నారు, ఆమె ఒక నొచ్చుకుంటే కదా అన్కండిషనల్ గా ఆమె దాన్ని ఖండించాలి. అన్కండిషనల్, దానిలో ఎటువంటి అనుమానం లేదు. అది దేశం మొత్తం మీద ఆ విషయంలో ఏకతాటిగా ఉంటుంది, దానిలో విషయం లేదు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు చేయలేదనే దాని మీద ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆ రోజు అసెంబ్లీలో తనకు ఆరాధ్య దైవం, ఆయనకి జీవితాన్ని ఇచ్చారు, అదేవిధంగా ఆయనకి చలనచిత్ర జీవితాన్ని ఆయన పేరునే పెట్టుకున్నారు, అలాంటి వ్యక్తి కుమార్తెన అంటే ఎందుకు ఆయన ఆ రోజు సమాధానం ఇవ్వలేదు, ఎందుకు రెస్పాండ్ కాలేదు అనేది ఆయన చెప్పాలి. ఇందాక రేగడి లక్ష్మణరావు గారు ఆయన చలనచిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదు అలా అంటాం కూడా కరెక్ట్ కాదు. ఆ మహిళలకు సంబంధించి ఎవరైనా కూడా ఆ విధంగా ఉంటే అందరూ ఖండించాల్సిన అంశం దానిలో ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అదే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు నొచ్చుకొని నేను ఇంకా అసెంబ్లీకి రాను, నన్ను ఈ విధంగా అవమానించారు కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తానని ఆయన శపథం నెరవేర్చుకున్న పరిస్థితి కూడా ఇక్కడ మనందరం కూడా గమనించాలి. ఇక మీరు చెప్పినట్లయితే పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ మొత్తం విన్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు నేషనల్ మీడియాని కూడా అటెన్షన్ చేశారు. సనాతన ధర్మానికి సంబంధించి ఎట్లా గ్రాస్ రూట్ లెవెల్లో దేశవ్యాప్తంగా కూడా ఒక హిందూ సనాతన ధర్మాన్ని ఏ విధంగా అవమానిస్తా ఉన్నారు, ఏ విధంగా అవమానించినప్పుడు ఎవరు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు, వాళ్ళ యొక్క వ్యవహార శైలి అంటే కర్మ సిద్ధాంతం కూడా ఆయన తెచ్చారు. తమ కర్మకు వదిలేస్తారు కాబట్టి అందరూ దాన్ని వదిలేస్తున్నారా, కానీ ఎందుకు ఇతర మతస్థులు ఒక్క మాట అన్నా కూడా ఎందుకు అందరూ కూడా ఏదో సెక్యులర్ అని చెప్పేసి వస్తారు, అదేవిధంగా సనాతన ధర్మం విషయం వస్తే ఎందుకు చేయరు అనేది. ఇంకోటి ఆయన అనేక భాషల్లో కూడా ప్రసంగించారు. ఇక్కడ అంతా చూస్తే సౌత్ ఇండియాలోనే అందరికీ సమాధానం చెప్పారు ఆయన. అటు ఉదయనిధి స్టాలిన్ ఏ విధంగా అయితే ఆయన వైరస్ తో పోల్చారో దాన్ని కూడా తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా నేషనల్ మీడియాకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో హైకోర్టులో ఉన్న న్యాయమూర్తుల్లో వాళ్ళు సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియాకి సంబంధించి హైకోర్టు సుమోటోగా తీసుకొని ఆ విధంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిందో, అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా దూషించారు అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఆయన వైపున సనాతన ధర్మానికి సంబంధించిన ఒక ప్రత్యేక బోర్డు కావాలి, దానికి ప్రత్యేక నిధులు దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కావాలని అంటూనే అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే చేశారో, ఏ విధంగా ఆయన ఇంకా 11 స్థానాలు వచ్చినా కూడా ఇంకా వాళ్ళు అదే విధమైన వ్యవహార శైలితో ఉన్నారు అనేది
మొత్తం అటు రాజకీయంగా కానీ ఇటు సనాతన ధర్మంపై దాడిని కానీ ఆయన సమాధానం చేస్తూ ఒక అంటే ప్రాయశ్చిత్త దీక్ష. ఆయనలో ఇంకోటి చెప్పాలండి, ఇక్కడ ఆయన ఎన్నికల సమయంలో వారాహి అనే ఒక అమ్మవారి వాహనం పేరు ఆ వాహనానికి అమ్మవారి పేరు పెట్టుకొని బయలుదేరినప్పుడు అందరూ కూడా విమర్శించారు. ఇదేముంది, ఇది ఒక బండి లేకపోతే అదొక పంది, ఇష్టం వచ్చినట్టు అంటే రకరకాలుగా అసభ్యకరంగా కూడా మాట్లాడిన పరిస్థితి. కానీ ఆయన తనదైన శైలిలో ఆ దీక్ష చేపట్టి ఆ విధంగా సక్సెస్ అయ్యారు. నిన్న దేవీ నవరాత్రి ప్రారంభం రోజు అదేవిధంగా ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తూ ఆయన ఈ విధంగా ఎంచుకున్నారు దాన్ని. అటు సనాతన ధర్మాన్ని పరీక్షించాలని కానీ దానికి తన ప్రాణాలైనా ఇస్తానని కానీ, అదేవిధంగా సనాతన ధర్మం కానీ ఎవరైనా కనుక ఏమైనా చేస్తే మేము చూస్తూ ఊరుకోం ఇకపై అనేది కూడా హెచ్చరిక జారీ చేస్తూనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ లేకపోతే ఎవరైనా విచారించేటప్పుడు, కేసులు విచారించేటప్పుడు సనాతన ధర్మం మీద ఎవరెవరైతే దాడి చేస్తున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. పవిత్రమైన కలియుగ వైకుంఠమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం చుట్టుపక్కల ఏవైతే జరుగుతున్నాయో, ఏవైతే ఆయనకి అపవిత్రమైన కార్యక్రమాలు చేశారో, అవినీతి కార్యక్రమాలు చేశారో వాటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని విచారించాలి తప్పితే మీ ముందుకు వచ్చిన ఈ కేసుకు సంబంధించిన ఒక ఇష్యూని మాత్రమే పరిగణలోకి తీసుకొని మీరు ఒక నిర్ణయానికి రాకండి అనేది కూడా కోర్టుని కూడా చెప్పే సాహసం ఆయన నిన్న చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాకుండా నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో ఉన్న రాహుల్ గాంధీని కూడా ఆయన వార్న్ చేశారు. మీరు సనాతన ధర్మాన్ని గురించి లేదంటే రాముల వారి ఆలయాన్ని గురించి ఏ విధంగా అయితే మీరు విమర్శిస్తారో అవన్నీ కూడా వాళ్ళని వార్న్ చేస్తూ కూడా అన్నారు. అంటే నిన్న మొత్తం చూసుకున్నట్లయితే మనకు పవన్ కళ్యాణ్ ఒక సౌత్ ఇండియాలోనే ఒక సనాతన ధర్మాన్ని పాటించే, అంటే నేను ఇక్కడ పార్టీతో పోల్చను కానీ బట్ అక్కడ ప్రస్తావించాల్సిన అంశం భారతీయ అంటే ఇప్పటివరకు హిందూ ముద్ర అనేది కేవలం దానికే ఉన్నప్పటికీ కూడా ఆయన ఇతర మతాలన్నీ గౌరవిస్తానని చెబుతూనే ఆయన నేషనల్ లెవెల్లో ఉన్న మీడియాను అటెన్షన్ చేస్తూనే జాతీయ స్థాయిలో ఏం మారాల్సింది ఉంది అనేది ఒక జాతీయ స్థాయి రాజకీయవేత్తగా కూడా ఆయన రూపాంతరం చెందే విధంగా ఆయన ప్రసంగం కొనసాగిందని కూడా నేను చెప్తాను. అయితే సురేంద్రనాయుడు గారు వస్తున్నా టైం ఉంది, మాట్లాడదాము, టైం ఉంది, మీరు ఉండండి ఒక్క నిమిషం. సురేంద్రనాయుడు గారు ఏదో చెప్పబోతున్నారు, మీ దగ్గరకు వస్తా, నెక్స్ట్ మీ దగ్గరికి. సురేంద్రనాయుడు గారు మాట్లాడండి సార్. ఇప్పుడు ఇందాక నేను ఒక విషయం చెప్పా మనకు, అది మీరు అడిగారు మఠం ఏది అనేసి. అది యాక్చువల్లీ చిన్న జిఎం గారు పెద్ద జిఎం గారు అనే మాదిరి అనేది ఒకటి ఉంటుంది సార్. ఇక్కడ చిన్న జిఎం గారు అనే వాళ్ళకి అటెండర్ గా ఉంటారు. అంటే అటెండరా లేకపోతే వాళ్ళకు వాళ్ళ భాషలు ఏదో చెప్తారు, వాళ్ళని ఏకాంగులు అంటారండి. అంటే వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్, వాళ్ళ సంప్రదాయంలో వాళ్ళని ఏకాంగులు అంటారు. ఆయన అదే మీరు అన్నట్టు ఆయన రవి అనేసి అతను ఫారిన్ కరెన్సీ అంతా కూడా, అంటే ఫారిన్ నుండి ఎవరైనా తీసుకొచ్చి కరెన్సీ ఇచ్చే కరెన్సీని అంతా కూడా చెన్నైకి వెళ్ళి వేరే ఒక కడుపులో ఆపరేషన్ చేసుకొని ఈ ఫారిన్ కరెన్సీ అంతా కూడా దాంట్లో వేసుకొని వెళ్ళాడు. అంటే 250 కోట్లు, దాదాపు 250 కోట్లు పైచిలుకే, 250 కోట్లు పైచిలుకు ఇతను ఈ ఫారిన్ కరెన్సీ దొబ్బేస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక విజిలెన్స్ ఆఫీసర్ కు అనుమానం వచ్చి ఏంది ఇదేదో జరుగుతా ఉంది, ఏదో చేస్తున్నాడు ఇతను అనేసి అనుమానం వచ్చి పట్టుకుంటే ఇది వాస్తవం అని తేలింది. వాస్తవం అని తేలితే అప్పుడు ఉన్నటువంటి బోర్డు మెంబర్లు, అప్పుడు ఉన్నటువంటి అధర్మారెడ్డి, అంటే వీళ్ళకి ధర్మం మీద నమ్మకం లేదు కదా, ఎంతసేపు దేవుణ్ణి దోచుకోవడానికే వీళ్ళు ఇక్కడ నియమింపబడ్డారు కాబట్టి ధర్మారెడ్డి అని ఎలా పేరు పెట్టారో ఆ మహానుభావుడికి నాకైతే అర్థం కాదు. దరిద్రుడు అతను ధర్మారెడ్డి కాదు, అధర్మారెడ్డి. దేవుడు సొత్తునంతా దోసుకొని తింటా ఉంటే వాళ్ళకు పరిరక్షించాల్సినటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి ఈ పనికి మాలిన వెధవ వాళ్ళని హక్కును చేర్చుకొని సెటిల్మెంట్ చేసుకొని అతన్ని సెటిల్మెంట్ చేసుకొని పంపించేశారు బయట. నేను ఈ మీన్ టైంలో ఈ విషయం తెలుసుకున్నాను, పేరు మర్చిపోయినాను కాబట్టి. ఇలాంటి విషయాలు కూడా మనం బయట లాగాలి. ఇలాంటి అతను బతికుండాడా జీవించి ఉన్నాడా అనేది కూడా అనుమానం అయితే ఉంది. దాంతో పాటు ఎవరైతే నిన్నటి వరకు బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి నాస్తికుడు కరుణాకర్కి, ఇదే నాస్తికుడు ఒకప్పుడు ఏం చెప్పాడు, నల్ల రాయి అక్కడ ఉండేది, ఈ నల్ల రాయిని విత్ యువర్ పర్మిషన్ నేను ఏదో చేస్తానని చెప్పినటువంటి ఈ వ్యక్తిని 2 సార్లు బోర్డు చైర్మన్ చేస్తే వీళ్ళు ఎలా ఉంటారు? ఫస్ట్ బోర్డు చైర్మన్ అయినప్పుడు
ప్లాస్మా టీవీలు, మీరు దర్శనానికి పోయినప్పుడు చూస్తే ఆ క్యూ కాంప్లెక్స్ లో టీవీలు ఉంటాయి సార్. అవి అప్పట్లో ప్లాస్మా టీవీలు అంటే చాలా ఫేమస్. ప్లాస్మా టీవీల కుంభకోణం చేశాడు ఆయన. ఫస్ట్ లో ఆయన చైర్మన్ గా ఉండేటప్పుడు ప్లాస్మా టీవీలు కుంభకోణం చేశాడు. రెండోసారి చైర్మన్ అయినప్పుడు వీళ్ళ కొడుకును ఎమ్మెల్యేని చేసుకోవడం కోసం కొండ మీద ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా ఇష్టానుసారం దారి మళ్లించేశాడు. అయినా ఏం జరిగిందో చూశారు. భగవంతుడు అండి, కలియుగ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉంటాడు. ఎవడు ఎప్పుడు చేస్తాడో దానికి ఒక టైం బౌండ్ ప్రిక్ చేసుకుంటాడు. ఆయన కన్ను తెరిచినప్పుడు మాడి మసి అయిపోవడం మాత్రం పక్కా. ఎవడైనా సరే ఆయన ఉనికికి కానీ ఆయన దానికి కానీ ఏదైనా కూడా ఎవడైనా కూడా అన్యాయం తలపెట్టినా లేదంటే ఏదో ఒక విధంగా చూసినా ఏదో ఒక సందర్భంలో ఒక్క సెకండ్ పాటు ఆయన కన్ను తెరిస్తే ఇలాంటి వెధలందరూ కూడా మాడి మసి అయిపోవడం పక్కా. కాబట్టి నేనేమంటానంటే ఆధ్యాత్మిక క్షేత్రం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతి దేవస్థానం మీద కానీ, దేవస్థానం ప్రసాదం మీద కానీ, దేవుడి మీద కానీ అవాకులు శవాకులు పేలడం కానీ, ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి పనులు చేయడం కానీ, ఆయన ప్రసాదంలో మిక్సింగ్ చేసేసి వీళ్ళ ధనదాహానికి పనికి మాలిన పనులు చేసిన వాళ్ళందరూ కూడా భూమి మీద ఉండే పరిస్థితి లేదు. తొందరలోనే జరగబోతుంది అది. ఇది పక్కా. నేను ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఆయన మహత్యం ఏంది అనేది నాకు తెలుసు. ఇదే తిరుపతిలో నేను ఆయన నమ్ముకొని 60 కిలోమీటర్ల అవతల నుండి నేను ఈ తిరుపతికి వచ్చాను సార్. 25-30 సంవత్సరాలకు ముందు వచ్చాను. ఇదే తిరుపతిలో కట్టు బట్టలతో వచ్చాను నేను. దేవుడు దర్శనం దొరికితే చాలు అని నా బిడ్డను భుజాన వేసుకొని కంటిన్యూగా తిరిగిన సందర్భాలు, గంటలు క్యూలో కూర్చొని దేవుని దర్శనం చేసుకోవాలన్నటువంటి సందర్భాలు. ఆ రోజు నాకు ఈ తిరుపతిలో ఒక మనిషిలాగా నన్ను గుర్తించు స్వామి అని ఆ రోజు అనుకుంటే, ఈ రోజు నేను ఒక మనిషికే కాదు ఎక్కడైనా కూడా ఇక్కడ భగవంతుని గురించో లేకపోతే ఇంకో దాని గురించో నేను నలుగురికి చెప్పగలిగే స్థాయికి నేను ఎదిగాను అంటే అది ఆ మహానుభావుడు ఇచ్చిన సలవా. ఆయన పాద పద్మాల చెంత మనం నివసిస్తున్నాం కాబట్టి ఎవరు కూడా. మీరు ఇంకా ప్రస్తావన చేశారు, ఆ ఉద్యోగి అదృశ్యమయ్యాడా లేకపోతే హతమయ్యాడా? అదే అర్థం కాలేదు సార్. ఇప్పుడు మాకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు మీరు 100 రోజులు అయిపోయింది. నాయుడు గారు, దేర్ ఆర్ నో ఎక్స్క్యూజెస్. 100 రోజులు అయిపోయింది. ఇప్పుడు మీరు సిట్ వేస్తే అది సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చేదాకా అది ముందు కదలలేని పరిస్థితి. ఇండిపెండెంట్ గా కేసు టేకప్ చేయండి. ఒక జిఎం గారు ఏకాంగి, ఒక జిఎం గారు పర్సనల్ అసిస్టెంట్ అదృశ్యమయ్యాడు అంటే అది పెద్ద కేసు అండి. మీరు అలా ఎలా వదిలేస్తారు? అవును సార్, అవును. ఇప్పుడు 10 రోజులకు ముందు, కరెక్ట్ గా 10 రోజులకు ముందు మనం ఇవన్నీ కూడా సమగ్రంగా ఒక లెటర్ హెడ్ లో తయారు చేసి ఈఓ గారికి, జేఈఓ గారికి సమర్పించడం జరిగింది. నేను వ్యక్తిగతంగా వెళ్ళి నేనైతే నాకున్నంత పరిధిలో దేవుడి దగ్గర ఎవరు మోసం చేసినా, ఎవరు అన్యాయం చేసినా గత 5 సంవత్సరాలలో ఇక్కడ ఏమేమి జరిగింది ఏమి అనేది టోటల్ లెటర్ తీసుకుపోయి ఇచ్చాను. లాస్ట్ టైం జేఓని కలిసినప్పుడు కూడా ఎవరైతే 5 సంవత్సరాలలో పడి కావలి నుండి, ఎవరైతే ఆస్థాన మండపం దగ్గర నుండి కాటేజీలు కేటాయించే అంత వరకు ఎవరైతే అధికారులు కానీ, సూపరింటెండెంట్లు కానీ, అటెండర్లు కానీ 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసేయాలి, పక్షాలన జరగాలి. లేని పరిస్థితుల్లో దర్శనాలు ఇబ్బందిగా జరుగుతా ఉంది. కనీసం అన్న పానీయాలు కూడా సరిగా మనం చూద్దాం. అంటే ఇంకా దాని మీద ఫర్దర్ గా ముందరకు వెళ్తానని చూద్దాం. ఒక మాట లక్ష్మణరావు గారి దగ్గర చెప్తాను. లక్ష్మణరావు గారు ఇందాక ఇంకో విషయం కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. లక్ష్మణరావు గారు చెప్పండి. లక్ష్మణరావు గారు. వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెంకటేశ్వర స్వామి గుళ్ళు 5 ప్రదేశాల్లో, 5 రాష్ట్రాల్లో, 5 దేశాల్లో కట్టారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఒక్క వెంకటేశ్వర స్వామి గుడి అయినా కట్టారా? ఈ 15 సంవత్సరాలు ఇప్పుడు అధికారులు ఉన్నప్పుడు హైదరాబాద్ లో వినండి సార్, మద్రాస్ లో, హైదరాబాద్ లో, జమ్మూ కాశ్మీర్ లో
అమెరికాలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉండండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో 5 ప్రదేశాలు గుడి కట్టాం. ఒక నిమిషం నాయుడు గారు ఆయన మాట్లాడియండి తర్వాత అడుగురు గారు నాయుడు గారు ఆయన మాట్లాడియండి. నాయుడు గారు నాయుడు గారు ఆయన మాట్లాడియండి. నాయుడు గారు అక్కడ గుడులు కడుతున్నామనే పేరుతో నాయుడు గారు ఆయన మాట్లాడనియండి. ఆయన వాళ్ళ వర్షన్ వినాలి. నాయుడు గారు వాళ్ళ వర్షన్ వినాలి, తర్వాత మీరు మాట్లాడదురు కానీ. సంవత్సరాలలో శ్రీవాణి నిధులతో నాయుడు గారు దోపిడీ జరిగింది, శ్రీవాణి నిధుల్లో ఎంత దగా చేశారు, ఇవన్నీ కూడా నాయుడు గారు ఆయన మాట్లాడనివ్వండి. రాక్షసుడా అనేది తేలిపోతుంది. రైట్, ఆయన మాట్లాడనివ్వండి. లక్ష్మణరావు గారు మీరు మాట్లాడండి. సురేంద్ర గారు, నేను సిగ్నల్ లేని ప్రదేశంలో ఉన్నాను. మీతో మాట్లాడటానికి నేను ఒక నిమిషం ఆగాల. నేను ఏంటంటే మా చిత్తశుద్ధి ఏంటో, మాకున్నటువంటి వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తి ఏంటో, హిందూ మతంపై ఉన్నటువంటి మాకున్నటువంటి గౌరవం ఏంటనేది మా యొక్క ప్రభుత్వం ఆదాయం మేము ఎన్ని చేసాం మీకు చెప్పాం. కనీసం మరి ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఒక్క గుడి ఎందుకు నిర్మించలేకపోయారు? 756 గుళ్ళపై మీ దాడులు జరిగితే మీరు కానీ మీ బీజేపీ నాయుడు గారు ఆయన మాట్లాడివ్వండి. క్రాస్ టాక్ వద్దు, ఆయన మాట్లాడివ్వండి. ఆయన మాట్లాడిన తర్వాత అడగండి. నాయుడు గారు ఆయన మాట్లాడివ్వండి. నాయుడు గారు హిందూ మతం సమర్పించేదానికి ఒక్క రోజైనా అర్హత ఉన్నదని సమాధానం చెప్పండి. ఏం మాట్లాడతారు మీరు? నేను సనాతన పరిరక్షించుకున్నటువంటి చెప్పదు. శ్రీ వైష్ణవులు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలను ముట్టుకున్న భాగ్యం ఇస్తారా? అసలు మీకు మీ సూచనలకి ఆలయ ప్రవేశం ఉందా? మీరు అలాగే సనాతన ధర్మం గురించి మాట్లాడుతారు. ఏం మాట్లాడుతారు నాకు అర్థం కావట్లా. రండి చదువుదాం. శక్తులను పరిపాలించాలి కదా, శక్తులను వదిలేయండి, రాజులకు వదిలేయండి సార్, అలాగే బ్రాహ్మణులకు వదిలేయండి సార్, వాళ్ళు కదా పరిపాలించాలి. బ్రాహ్మణులు రాజులు కదా పరిపాలించాలి. సనాతన ధర్మ ప్రకారం వాళ్ళు వదిలేయండి, వైశ్వాసు వదిలేయండి. మీరెందుకు డబ్బాలు కొట్టుకుంటారు? సనాతన ధర్మం అన్నప్పుడు రాజులకు పరిపాలన వదిలేయండి, బ్రాహ్మణులకు పరిపాలన వదిలేయండి. అందరం కూడా వాళ్ళ కింద బానిసలాగా పనిచేస్తాం. రెడీ అవ్వండి. అంతేగాని మీరు రాజకీయాలు తీసుకొస్తారో, సనాతన ధర్మం తీసుకొస్తారో, మన ఆడపిల్లలను జోగినిగా తయారు చేస్తే ఆడపిల్లలను అంగటి సరుకుల్లాగా ఒక వ్యవసాయ కుమ్మటంలో పెరగడతారండి. ఏం మాట్లాడతారు సార్? ఎప్పుడో జరిగిన సనాతన ధర్మంలో ఎంతమంది సంఘ సంస్కర్తలు వచ్చారు? మేము పవన్ కళ్యాణ్ గారు ఒక సంఘ సంస్కర్త అవుతారేమో అనుకున్నాం, కానీ ఒక హిందూ ఒక కన్సిడర్ తయారవుతారని అవనియండి, వదలొద్దంటారు. ఆయన ఇష్టం అది. అవనియండి, కాపాడండి. ఒకటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు, నాకు హిందువులు తప్ప ఎవరు ఎక్కువ కాదని. ప్రజలు తెలుసుకుంటారు, రేపొద్దున ప్రజలు తెలుసుకుంటారండి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన స్వరూపం బయట. లక్ష్మణరావు గారు, రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు నా ధర్మం మీద వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతాను అన్నారు. లక్ష్మణరావు గారు తప్పుగా ప్రచారం చేయకండి దయచేసి, తప్పుడు ప్రచారాలు ఆపండి. పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలని గౌరవిస్తాను, నేను నా మతం మీదకి దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తా అన్నారు. అందులో తప్పే ఉందండి. నా మతం ఒకటే ఎక్కువ, మిగతా వాళ్ళు తక్కువ అని ఆయన ఎక్కడో చెప్పలేదే. మీరు ఎందుకు వక్రీకరిస్తున్నారు మాటల్ని? మీరు ఎందుకు తప్పుడు మాటలు మాట్లాడతారు? ప్రజలకు ఎందుకు తప్పుడు సంకేతాలు ఇస్తారు? పవన్ కళ్యాణ్ స్పీచ్ సరిగా విన్నారా? మీకు కావాల్సినట్టు అనుకూలంగా మార్చుకుంటారా?
నా ధర్మం మీద దాడి జరిగితే నేను మాట్లాడతాను. అందులో దానికి తప్పేంటండి? ఒక నాస్తికుడిని తీసుకెళ్ళి తిరుపతికి బోర్డు చైర్మన్ గా చేశారు. ఇంకెవరు దొరకలేదా మీకు? మీరు దేవాలయాలకు రాదు, ప్రసాదాలు తిన్నారు. మీరేమో నాస్తికత్వం, మీరేమో సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మీరు మాట్లాడతారు. అక్కడేమో ఒక నాస్తికుడిని తీసుకెళ్లి బోర్డు చైర్మన్ వైసీపీలో ఇంకెవరు హిందుత్వం పాటించేవారు దొరకలేదా మీకు? వైసీపీ దొరకలేదా? పెడతారా మీరు? హిందూ ధర్మం సరిగా వినండి. నేను ముస్లింస్ గౌరవిస్తాను, క్రిస్టియన్స్ గౌరవిస్తాను. నానాత్మ మీద దాడి జరిగితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. లౌకికవాదం అన్నది సరిగా అర్థం తెలుసుకోండి. అలాగే మీరు రవికిరణ్ గారు మాట్లాడతారు. ఓకే, సుజాత గారు లేదు, సరిగా మీరు తప్పు మాటలు, తప్పు ప్రచారం. సుజాత గారు మీరు ఒక నిమిషం ఆగండి. రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు. వాసుదేవన్ గారు, ఇప్పుడు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి ఆలయాలపై దాడుల్ని వైసీపీ పార్టీ ఈ రోజు ఏమంటున్నారంటే మొత్తం ఎన్డీఏ కూటమే, బీజేపీ, జనసేన, టీడీపీ వాళ్లే చేశారని చెప్తున్నారు. మరి వాళ్లే చేస్తే మరి మీరు ఆ రోజు ఎందుకు అరెస్టులు చేయలేదు? వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదు? మీరు ఎస్ఐటీ చేశారు కదా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము. మరి ఆ టీం ఏమైంది? ఎందుకు బొక్కే కార్యక్రమం? మీ హయాంలో జరిగినటువంటి అత్యంత దారుణమైన ఘటనలు నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో అటువంటి జరగలేదు. ఆ రోజు ఏ ఒక్క వైసీపీ నేత బయటికి రాలేదు. ఎందుకు ఇలా జరుగుతుందో ప్రశ్నించలేదు. మేము వెళ్తే, మా పార్టీ నాయకులు అందరూ వెళ్తే, సోమవీర్రాజు గారు వెళ్తే అరెస్టులు చేశారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అరెస్టులు చేశారు. వెళ్ళలేం లేదు, వాళ్ళు పట్టుకున్నారు. సో మీరేమన్నా పోనీ నిధులు పట్టుకోలేదు. ఈ రోజు ఏ రకంగా వచ్చి ఎన్డీఏ కూటమి చేశారు? ఇదే మరి తప్పుదో పట్టించడం అంటే ఇటువంటి సమంజసం కాదు. రెండు, వారేమంటున్నారు, ఏదైతే వాళ్ళ హయాంలో అంట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఆలయాలు నిర్మించారంట. ఇప్పుడు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కొన్ని నిధులు శ్రీవాణి ట్రస్ట్ నుంచి కావచ్చు, రకరకాల నిధులతో ఆలయ నిర్మాణాలు జరిగాయి. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు అయితే ఏమి ఇచ్చి నిర్మాణాలు ఏమి చేయలేదు. అటువంటి ఒకసారి గుర్తుపెట్టుకున్నా. అలాగే మీరు రాష్ట్ర ప్రభుత్వం చర్చి నిర్మాణం డబ్బులు, అలాగే ఇంకో సీఓ ఇది 5 లక్షలు, జీవో నెంబర్ 237 2019లోనే. ఇలాగ మీరు రాష్ట్ర ఖజానాన్ని చర్చి నిర్మాణాలకు ఇచ్చారు. అలాగే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నిధుల్ని మీ సంక్షేమ పథకానికి మలుచుకున్నారు. ఉదాహరణ చూడండి, అమ్మఒడికి 24,24,75,000 రూపాయలు, జీవో నెంబర్ 18 6/1/2020 6/1/2020 అమ్మఒడికి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖలో నిధులు మీరు మళ్లించేశారు, మళ్లించి మీరు వాడుకున్నారు. అలాగే వైఎస్ఆర్ ఆసరా 14,99,00,000 వైఎస్ఆర్ ఆసరా వాడుకున్నారు. మీ సంక్షేమ పథకాల్ని దేవుడి నిధులు వాడుకున్నారు మీరు. అలాగే జగనన్న విద్యా దీవెన జీవో నెంబర్ 441 5/5/2020 2,25,00,000. ఇలాగే మీరు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి నిధులన్నీ వాడుకొని మీ ప్రభుత్వం వచ్చినటువంటి తొలినాళ్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో హైందవ ఆలయానికి 234 కోట్లు విడిగా బడ్జెట్ నుంచి ఇస్తామని చెప్పి మీరు ప్రకటన చేసి ₹1 కూడా విడుదల చేయలేదు. సో ఇప్పుడు ఈ రోజు మీరు వచ్చేసి సుఖరూపని చెప్పడం మంచి పద్ధతి కాదు. ఇంకోటి, నిన్న బొమ్మడి కరుణాకర్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, ఇది పవన్ కళ్యాణ్ గారి మీద. ఏదో కొత్త స్వామీజీ వచ్చేసారు, పవనానంద స్వామి వచ్చేసారు, ఆ ఆర్యం చూడండి, అదండి ఆయన యొక్క వేషధారం చూడని చెప్పి కామెంట్ చేస్తారు. నేను వారిని అడుగుతున్నాను, మీరు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దీక్ష మీద, ఆయన యొక్క విధానాల మీద కామెంట్ చేయడానికి మీరు ఎవరు? ఇది పద్ధతి అసలు మీరు హిందువేనా? అసలు మీకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశంలో మీకు నచ్చితే కొన్ని నచ్చితే చెప్పండి, నచ్చకపోతే కొన్ని నచ్చలేదు చెప్పండి. ఇప్పుడు ఆయన సనాతన పరిరక్షణకి కొన్ని అంశాలు ముందు పెట్టారు, సనాతన బోర్డు పెట్టాలంటున్నారు. సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? మీ పార్టీ అభిప్రాయం ఏంటి? మీ పార్టీ అభిప్రాయం హిందూ ఆలయాల్ని ధ్వంసం చేయటమేనా, లేకపోతే హైందవ ధర్మం యొక్క ఇటువంటి దాడుల్ని పరిరక్షించే ఆలోచన మీకేమైనా ఉందా? మీ పార్టీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ఏ రకంగా హైందవుల యొక్క ఆలయాలు పరిరక్షించాలి చెప్పండి. అంతేగాని
ఎక్కడ సనాతన ధర్మం గురించి మాట్లాడని చెప్పండి. బీజేపీ పార్టీ మీ ఎన్డీఏ కూటమి హిందుత్వాని కోసం, హిందూ బలోపేతం కోసం ఏ కార్యక్రమాలు చేసింది? ఏ కార్యక్రమాలు చేసింది? రవికిరణ్ గారు, ఇందుకు మీరు శ్రీరాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మీరు శ్రీరాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అదే శ్రీరాముడి కోసం మీరు ఏం చేశారు చెప్పాలి. మీరు ఏం చేశారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? రాముడు శ్రీరాముడిని రాజకీయంగా అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తే మీరు అధికారంలోకి వచ్చి శ్రీరాముడిని పేటెంట్ హక్కులు మీరు తీసుకుంటే మిగతా రాజకీయ పార్టీలకి, మిగతా ప్రజలకి శ్రీరాముడు దేవుడు కాదా? బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళకి శ్రీరాముడు దేవుడా? బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళకి శ్రీరాముడు దేవుడా? మిగతా పార్టీ వాళ్ళకి దేవుడు కాదా? ఏం మాట్లాడతారు మీరు? నాకు అర్థం కావట్లా. మీరు దేవుడిని తీసుకొచ్చి రాజకీయంగా వినియోగించుకొని పబ్బం కలుపుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎండకు కొట్టు మీరు ప్రయత్నం మీరు చేయండి. దరిద్రమైన రాజకీయాలు చేయడానికి మీరు వచ్చింది రాజకీయాలు. అంటే ఆ రోజు నువ్వు ఎందుకు గుర్తు చేయాలని పార్టీగా జరుగుతాయన కరుణాకర్ రెడ్డి గారు నాకు గతంలో గుర్తు చేస్తుంటే, మా ప్రభుత్వం గుర్తు చేస్తుంటే డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి ఉన్న జీవో 311 రద్దు చేసుకుంటాం కదా. ఆ రోజున గుర్తు చేయాలన్నారు ఈ కరుణాకర్ రెడ్డి గారు. అంటే మీ యొక్క తుచ్చమైన రాజకీయాల కోసం, అంటే మీ నాయకుడు క్రైస్తవుడు కాబట్టి రాలేకపోతున్నాడు కాబట్టి మీ నాయకుడు కోసం నిబంధనలు, తిరుమల దేవస్థానం నిబంధనలు మార్చేస్తారా? దశాబ్దాల విధానాలు మార్చేస్తారా? చట్టాలు మార్చేస్తారా? ఈ రకంగా హైందవ ధర్మాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు మలుచుకునే వ్యక్తులు ఈ రోజు వచ్చి విభూతి రాసుకొని కబుర్లు చెప్తున్నారు. గోవింద కరుణాకర్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీ నేతలకు కానీ స్పష్టంగా అడుగుతున్నారు. తర్వాత ధర్మం మీద, పరిరక్షణ మీద మీ పార్టీ విధానం ఏంటి? పరిరక్షించాలా వద్దా? మీ పార్టీ పరిరక్షించాలంటున్నా అక్కర్లేదా? ఆరేళ్ళు చూసుకోవాలని చెప్పి పార్టీ చేస్తున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి లేదు. మీకుందా? 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 వాసవన్ గారు ఎవరికైనా సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత ఏం మాట్లాడతారు? ఏం చేస్తారు? మీకుందా చెప్పండి. మీకుందా? మీకు డిక్లరేషన్ ఇచ్చే దమ్ము ధైర్యమే లేదు, మీరు ఇంకా ధర్మం గురించి మాట్లాడతారా? ఇది కాదండి, డిక్లరేషన్ ఇవ్వటానికి ఒక్క విషయం మీరు గుర్తు తెచ్చుకోండి. లక్ష్మణ్ రావు గారు పవన్ కళ్యాణ్ గారు వారి కుమార్తెను తీసుకొచ్చి డిక్లరేషన్ ఇప్పించి తండ్రిగా ఆయన సంతకం చేశారు. నిబద్ధత అలా ఉంటుంది. ఒక నాయకుడు తను చేసి చూపించాలి, క్వశ్చన్ చేయటం కాదు. తను చేసి సంతకం పెట్టించి, ఆమె ఇంకా మైనర్ కాబట్టి తండ్రిగా సంరక్షకుడి హోదాలో ఆయన సంతకం పెట్టారు డిక్లరేషన్ మీద. పరాయి మతం అయినా సరే నాకు ఈయన మీద విశ్వాసం ఉంది, వెంకన్న మీద విశ్వాసం ఉంది. తీసుకొచ్చి 10 సంవత్సరాల అమ్మాయిని తీసుకొచ్చి ఒక మైనార్టీ అమ్మాయితో అసలు సంతకం పెట్టాలని రూల్ ఉంది అక్కడ డిక్లరేషన్ లో. 10 సంవత్సరాల అమ్మాయితో సంతకం పెట్టాలని రూల్ ఉంది. కేవలం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం తీసుకున్నారు కాబట్టి ఆయన డిక్లరేషన్ ఇచ్చుకున్నారు. అక్కడ కూతురు అడ్డం పెట్టారు. నిజంగా చిత్తుంటే వాళ్ళ భార్యను తీసుకురావాలి కదా. మీరు మళ్ళీ అనవసరంగా మీరు వివాదాన్ని పెంచి పెద్ద చేస్తున్నారు. ఓకే, పవన్ గారి భార్య రాలేదు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ముఖ్యమంత్రి సతీమణి హోదాలో రావాలి కదా, ఆవిడ ఎందుకు రాలేదు? నేను అడుగుతున్నాను, సమానం చెప్పండి. పవన్ గారి భార్య రాలేదని మీరు అడుగుతున్నారండి. ఆవిడ రాలేదు అన్నారు. 5 ఏళ్లు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పట్టువస్త్రాలు ఇచ్చేప్పుడు వారి శ్రీమతితో వచ్చారా? ఈరోజు చంద్రబాబు గారు వెళ్తారు. ఎందుకంటే ఆయనకు ఆ ధర్మం మీద ఆ నమ్మకం ఉంది, ఆ దేవుడి మీద విశ్వాసం ఉంది, భక్తి ఉంది, వస్తారు. మీరు అనవసరంగా వారిని లాక్కండి. కాబట్టి పవన్ గారి శ్రీమతి ఎందుకు రాలేదని మీరు అంటున్నారు. ఆయన కుమార్తె వచ్చినప్పుడు ఆయన డిక్లరేషన్ ఇచ్చారు కదా, సంతకం పెట్టించారు కదా. చంద్రబాబు నాయుడు నాస్తికుడు, పవన్ కళ్యాణ్ నాస్తికుడు. వీళ్ళు కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి మీద సరే, వాళ్ళిద్దరు నాస్తికులండి. భూమన కరుణాకర్ రెడ్డి గారి విశ్వాస చెప్పండి. వాళ్ళిద్దరు నాస్తికులే, మీరు అన్నట్టు వాళ్ళిద్దరు నాస్తికులే. భూమన కరుణాకర్ రెడ్డి గారి విశ్వాస లక్ష్మణ్కి అవగాహన లేదు, సనాతన ధర్మం మీద అవగాహన లేదు. అవగాహన తెచ్చుకొని మాట్లాడితే సనాతన ధర్మం మీద ఏమేమి ఆధారపడి ఉంటాయని తెలుసుకొని మాట్లాడితే సమాధానం చెప్పచ్చు. అతనికి సనాతన ధర్మం గురించి అవగాహన లేదు, వెంకటేశ్వర స్వామి గురించి అసలు అవగాహన లేదు. కాబట్టి అవగాహన లేని వాళ్ళతో నాయుడు గారు మీరు మాట్లాడండి.
వారికే కాదు, వాళ్ళ పార్టీకి అవగాహన లేదు, వాళ్ళ పార్టీలో ఇది వాళ్ళ పార్టీ విధానం, అతని విధానం కాదు, వాళ్ళ పార్టీ విధానం అది. నిన్న పవన్ కళ్యాణ్ గారు బిడ్డల్ని ఇద్దరిని తీసుకొని వెళ్తూ వాళ్ళకి తెలియనటువంటి సందర్భాన్ని ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చూపిస్తూ ఎక్కడ మనం మొక్కాలి, ఎక్కడ దేవుడికి నమస్కారం చేయాలి, ఏ విధంగా మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు వెళ్ళాలి అనేది ఒక తండ్రి ఎంత అద్భుతంగా వాళ్ళకు నేర్పించి తీసుకెళ్లాడు అంటే ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు ఎవరికైనా కూడా ఇలాంటి తండ్రి కావాలి నాకు అని కోరుకుంటారండి. దాన్ని స్వాగతించాలి మనము. జగన్మోహన్ రెడ్డి లాగా జెరూసలేం పోయేదానికి మాత్రం కుటుంబ సమేతంగా వెళ్ళేసి వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులు మాత్రమే కావాలి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేటప్పుడు కుటుంబ సమేతంగా రాడు, అవసరమైతే చెప్పులు వేసుకొని క్యూ లైన్ లో వెళ్ళిపోతాడు అతని గురించి మనం మాట్లాడుకోవడం ఏంటండి విచిత్రం. కాకపోతే అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాళ్ళ తండ్రి గారు 7 కొండలు కాదు 2 కొండలే అన్నటువంటి సందర్భం మనం చూసాము. ఇతను కొండ మీద సిలువలను పెట్టేసినటువంటి సందర్భం మనం చూసాము. ఈయన గురించి మనం మాట్లాడుకోవడం మన దౌర్భాగ్యం అండి. హిందూ సమాజం దౌర్భాగ్యం. ఇలాంటి ముఖ్యమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్కు ఉండడం, ఇలాంటి ముఖ్యమంత్రి ద్వారా పట్టు వస్త్రాలు వెంకటేశ్వర స్వామికి ఇవ్వడం మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఇది. ఊరికే మాట్లాడుకోవడం ఏం ఉపయోగము? ఎవడైనా సరే లాస్ట్ 2 వేశారండి చైర్మన్ని. ఒకటికైనా హిందూ మతం మీద విశ్వాసం ఉందా? 2 చైర్మన్లలో ఒక్కడికైనా వెంకటేశ్వర స్వామి మీద కానీ హిందూ మతం మీద కానీ విశ్వాసం ఉందా? విశ్వాసం లేని వాళ్ళని వేస్తే ఏమవుతుంది? లూటీ అవుతుంది ఉండి. అదే లూటీ అయింది 5 సంవత్సరాలలో. రైట్. ఒక మాట మస్తాన్ రావు గారు రైట్ లక్ష్మణ్ గారు చెప్పండి. ఇప్పుడు లక్ష్మణ్ గారు. వాసుదేవన్ గారు, నేను ఒకటి చెప్తాను సార్. రాజకీయ పార్టీలుగా ఉండేటప్పుడు, రాజకీయ నాయకులుగా ఉండేటప్పుడు అందరూ కూడా ఒకే. ఏంటంటే నాకు అన్ని కులాల మతాల భాషలు అన్నీ నాకు ఒకటే. నాకు ఏదైనా వ్యక్తిగతంగా నాకు ఉంటే మాత్రం వేరేగా నేను మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు హిందూ పరిరక్షణ చేయడం తప్పు కాదు, తప్పు అని మేము అనట్లేదు. చేయండి సార్, ధర్మం గురించి పోరాటం చేయండి. కానీ రాజకీయాల నుంచి మీరు బయటకు వచ్చండి. లేదా మీ పార్టీని బీజేపీ పార్టీని కలిపే ఆలోచన విధానం ఉంది. ఇంటర్నల్ గా వచ్చిన సమాచారం ప్రకారంగా రేపు 2029కి బీజేపీలో పార్టీని విలీనం చేసి 2029లో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా రేపు 2029లో పోటీ చేయడానికి ఇప్పుడే విద్వేషాలు రచ్చగొట్టి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా అయితేనే మనం ఎదుర్కోగలం. మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని మనం ఎదుర్కోలేం. అత్యంత ప్రజాదరణ గల నాయకుల్ని ఎదుర్కోవాలంటే మతాల మధ్య ఆయన క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ గా ఆయనకు మతం తగిలించి మతం కొంపులో రొచ్చులో చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు వేసిన ఎత్తు కదా. ఆయన ఏంటంటే సురేంద్ర నాయుడు గారు ఏ విధంగా అధికారం దాహం కోసం అవ్వాలని ఆయన బీజేపీ పార్టీలో ఆయన పార్టీని కలిపి రేపు పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క వ్యవసాయం వేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మాత్రం బీజేపీ లక్ష్మణ్ చెప్పండి. స్ట్రైట్ క్వశ్చన్ లక్ష్మణ్ దగ్గర చెప్పేశాను సార్ వాసుదేవన్ గారు. నేను లక్ష్మణ్ ను స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మతాన్ని అడ్డం పెట్టుకుంటే రాజకీయాల్లో ఉండకూడదు, బయట వచ్చేయాలి, లేదనుకుంటే బీజేపీలో విలీనం చేసేయాలా, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయాలా అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా రాజకీయాల్లో ఉంటూ ఆయన పాటించే మతాన్ని మతాన్ని సంరక్షించుకుంటూ ఇతర మతాలని గౌరవిస్తున్నాడు. ఇతర మతాలని ఎక్కడా దేశించలేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అన్ని మతాలని గౌరవిస్తూ నేను పాటిస్తున్నటువంటి మతాన్ని నాకు ఈ మతం చెప్తున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం క్వశ్చన్ అయిపోలా నువ్వే సమాధానం చెప్తూ. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతాన్ని స్వీకరించాడు? ఇప్పుడు క్రిస్టియన్స్ ని స్వీకరించుంటే తప్పులేదు, నువ్వు క్రిస్టియన్ గా ఉండు. నువ్వు క్రిస్టియన్ గా ఉంటూ హిందూ మతానికి నువ్వు బట్టలు సమర్పించేదానికి నువ్వు ఏ విధంగా వస్తావు? అంటే నువ్వు క్రిస్టియనా, హిందువా, ముస్లిమ్మా, ఎవరు నువ్వు? దానికి సమాధానం చెప్పాలి కదా. అంటే నీకు హిందూ మతం మీద నమ్మకం లేదు అనుకుంటే
నువ్వు ముఖ్యమంత్రిగా ఉండు, తప్పులేదు. నేను హిందువులే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పట్లా. నువ్వు బాధ్యత నిర్వహించేటప్పుడు నాకు హిందూ మతం మీద నమ్మకం లేదు, నా ప్లేస్ లో దేవాదాయ మంత్రి వస్తాడు, లేకపోతే ఇంకొక మంత్రి వస్తాడు అని చెప్పి వాళ్ళ దగ్గర పంపించు. నీకెందుకు ఇవన్నీ? సుజాత గారు కంక్లూడ్ చేస్తారండి. సుజాత గారు సమేతంగా వచ్చావా అంటే జెరూసలేంకి వెళ్ళేటప్పుడు మాత్రం నువ్వు కుటుంబ సమేతంగా వెళ్తావు, ఈడికి మాత్రం కుటుంబ సమేతంగా రావు. నీకు విశ్వాసం లేనటువంటి మతం మీద మీకు ఎందుకు యావా? రైట్ అండి, రైట్, వ్యాలిడ్ క్వశ్చన్. అండ్ సుజాత గారు కంక్లూడ్ చేస్తారు, టైం కూడా కావస్తుంది. సుజాత గారు కైండ్లీ కంక్లూడ్. సుజాత ఇక్కడ లక్ష్మణరావు గారికి అలాగే బాగా మండుతున్నట్టుంది సార్. పవన్ కళ్యాణ్ గారే వారి రాజకీయ పార్టీ సమాధి కట్టేది అని వారికి అర్థమైందన్నది స్పష్టం అవుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్ లో 2-3 సార్లు ప్రస్తావించారు. నాకు ఒక ప్రసంగం జరుగుతున్నప్పుడు మసీదుల నుంచి ప్రార్థన వస్తే నేను వాటికి గౌరవం ఇచ్చి ప్రసంగం ఆపేస్తాను. అలాగే చర్చిలకి కూడా ఎన్నో విరాళాలు ఇచ్చాను, మసీదులకు ఎన్నో విరాళాలు ఇచ్చాను. నేను ప్రతి అంటే రైతు భరోసా యాత్రలో కూడా ఏదైతే చనిపోయిన రైతుల కుటుంబాలకు కూడా కుల మతాలకు అతీతంగా అందరికీ సహాయం చేసిన వ్యక్తి. నాకు కుల మతాలకు అతీతం, నేను ప్రతి మతాన్ని గౌరవిస్తాను. అలాగే నా మతం మీద దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. ఇక్కడ సూడో సెక్యులర్ గా ఉండను. సెక్యులరిజం అన్నది 2 వే, ఇద్దరికి ఇచ్చిపుచ్చుకోవాలి గౌరవం అనేది చాలా క్లియర్ గా చెప్పారు. మరి అలాంటి మాటలు చెప్పినప్పుడు వీళ్ళు చెవుల్లో సీసం ఏమన్నా పోసుకుంటారేమో. పవన్ కళ్యాణ్ గారు ఒక మతాన్ని మాత్రమే భుజానికి ఎత్తుకుని మాట్లాడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీని మూసేసి బీజేపీలో కలిసిపోవాలి, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల కోసం, ఓట్ల కోసం, మతాల గురించి మాట్లాడే వ్యక్తి కాదు. ఆయన చాలా క్లియర్ గా మాట్లాడతారు. ఎన్నికల ముందు అదే మాట, ఎన్నికల తర్వాత అయిపోయిన తర్వాత కూడా అదే మాట. నిన్న మీటింగ్ లో అందరికి అర్థమైంది, మీకు